దినం. ఓకే, ఏ రోజు నూతన నిబంధన ఆరంభమైంది? యేసు ప్రభువు పునరుత్థానుడైనప్పుడు ఆ రోజు నుంచి ఏ నిబంధన ఆరంభమైంది? నూతన నిబంధన. అందుకే యేసు ప్రభు ఏమంటున్నాడు, ఆ దినమందు మీరు దేని గురించి నన్ను అడగరు. అంతవరకు శిష్యులు ఎవరిని అడిగేవారు? యేసు ప్రభుని అడిగేవారు. సో ఇంకా అక్కడ నుంచి ఏమన్నాడు యేసు ప్రభు, ఆ రోజు రాబోతుంది అంటే నేను పునరుత్థానుడు అయిన తర్వాత నూతన నిబంధన ఆరంభమవుతుంది. అప్పటి నుంచి మీరు తండ్రిని నా పేరిట ఏమడిగినను తండ్రి ఏం చేస్తాడు? మీకు అనుగ్రహించును. మీతో నిశ్చయంగా చెప్తున్నాను. సో మనము ప్రేయర్ యొక్క సిరీస్లో ఉన్నాం. ఆల్రెడీ 3 సెక్షన్స్ మనము కంప్లీట్ చేసుకున్నాం. 3 సెక్షన్ ఉన్నిలేండి, వాకిలు తెరిచి పెట్టండి. 3 సెక్షన్స్లో మొదటి సెక్షను వై ప్రే కదమ్మా. తొందర అవ్వాలి. ఇక్కడ ఎవరు ఎక్కడ పోయినారు క్యాండిడేట్స్? మీరు అలా గాలి తీసుకునేగా అలసిపోయినారు పాపం మీద పాడే దేవుని స్తుతియారా. ఓకే, ఫస్ట్ సెక్షన్ ఏం నేర్చుకున్నామా? వై ప్రే, ఎందుకు ప్రార్థన కదా. ప్రతి వారము ఇక్కడ నిలబడి దీని గురించి కొద్దిగా ఆలోచింపజేసి ముందుకెళ్తానా. వై ప్రే, ఎందుకంటే క్రైస్తవులకి దయ్యము ప్రార్థన చేసుకోనీడు, సాతాను ప్రార్థన చేసుకోనీడు. ఏదేందో కారణాలు పెడతాడు. చాలా కారణాలు మనం ఆల్రెడీ చూసుకున్నాం. ముఖ్యమైన కారణం వాడు ఏం పెడతాడు? క్రైస్తవులు ఏం చెప్తారంటే, ఏం ప్రార్థన చేయాలి బ్రదర్? దేవునికి తెలియనిది ఏముంది చెప్పండి? ఆయన సర్వాంతర్యామి. మనకి ఇట్లా వాక్యాలు బాగా తెలుసు. ఆయన సర్వాంతర్యామి, సర్వశక్తి ఉంది. ఆయనకు తెలియనిది ఏముంది? నేను చెప్పేది ఏముంది? ఆయన ఇచ్చేది ఏముంది? అన్నీ తెలుసు ఆయనకి. సాతాను ఎప్పుడు మన మనసులో వేస్తాడు, ప్రార్థన ఎందుకు చేయాలా? ఆయనకు తెలియదా? మీకేం కావాలో ఆయనకు తెలియదా అమ్మా కదా? ఇట్లా ఆలోచన వేస్తాడు. బైబిల్ ప్రకారమే వాడు కూడా మాట్లాడతాడు. వానికి చాలా వాక్యాలు తెలుసు, మీకంటే నాకంటే వానికి ఎక్కువ తెలుసు. వాడు అంటాడు కదా, నీ దినములన్నీ లెక్కించను దేవుడు కదా. ఆయన లైక్ నీ కొరకు అన్ని మంచి ప్రణాళికలు ఉన్నాయి. 29:11 ఇర్మియా గ్రంథము. సో ఇట్లాంటివన్నీ జ్ఞాపకం చేస్తాడు. అంటే పాయింట్ ఏంటంటే వాడు ఏం చేశాడంటే, నిన్ను ప్రార్థన చేసుకొని ఆపేదానికి అన్ని దేవునికి తెలుసులే, నువ్వు ఏం చెప్పేది ఉంది? ఆయన అంతా మంచి చేసేవాడే, మేలు చేసేవాడే, ఆయనకు మళ్ళీ ఏం అడగాలని మనకు అనిపిస్తుంది. అవును కదా, ఆయనకి ఏం చెప్తాం మనం? ఆయనకు అన్నీ తెలుసులే, ఆయన ఇస్తాలే, దేవునికి తెలియంది ఏముంది? ఈవెన్ యేసు ప్రభు కూడా ఈ మాట చెప్పాడు పిల్లరా, ఆయనకు అన్నీ తెలుసని. మత్తయి సువార్త 6:8 పెట్టినాను. మత్తయి సువార్త 6:8లో యేసు ప్రభు స్వయాన ఏమన్నాడంటే, ఏమన్నాడు? మత్తయి సువార్త 6:8 అంటాడు, మీ తండ్రికి మీకేం కావాలో అన్నీ తెలుసు. మత్తయి సువార్త 6:8 ఫాస్ట్గా పెట్టాలి నేను. మీరు చూడండి ఏమంటాడు, మీరు వారి వలె ఉండకండి, మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు. చూసారా? సో వీడి ఈ వాక్యాలు గుర్తు చేస్తాడు. సో జనరల్లీ మనకు అనిపించేది ఏమంటే, ఆయనకు తెలియదు ఏముంది? బైబిల్ కూడా చెప్తాంది కదా. యేసు ప్రభు కూడా అంటున్నాడు ఆయనకి తెలియదు ఏముందని. ఈ మాట అనిన తర్వాత వెంటనే ఏమన్నాడు యేసు ప్రభు? చూడండి ఏమన్నాడు, కాబట్టి మీరు. చూసారా? యేసు ప్రభు అంటే అన్నీ తెలుసు ఆయనకి, మీ అక్కర్లన్నీ తెలుసు, మీకు ఏం కావాలో తెలుసు, మీరు అడగకముందే తెలుసు. మీరు మిగతా వాళ్ళ మాదిరే కాదు, మీకు తండ్రి ఉన్నాడు, వాళ్ళకి తండ్రి లేడు, మీకు తండ్రి ఉన్నాడు, అన్నీ తెలుసు. కానీ ఏం చెప్తాడు యేసు ప్రభు? మళ్ళా మీరు ప్రార్థన చేయడు. ఎందుకలా? అన్నీ తెలుసు కదా, ఆయనకి ఇచ్చేసేయచ్చు కదా. ఎస్, ఆయనకు అన్నీ తెలుసు. నీకేం కావాలో, నీకేం రేపు ఏం కావాలో నీకు తెలుసు. నీ పిల్లల గురించి నీ ఆలోచనలు ఆయనకు తెలుసు. ఇంకోటి చెప్తున్నాను నీకు, నిన్ను అనుక్షణము దీవెనలో పెట్టడమే ఆయన యొక్క నిర్ణయం పిల్లరా. అసలు మనిషిని సృష్టించినదే దేవుడు అనుక్షణం మనిషిని ఆశీర్వాదాల్లో ఉంచేదానికి. దేవుని కోరిక ఏంటంటే అనుక్షణము మనిషిని ఐ మీన్ లైక్ మనం ఏం చూసాం మన పిల్లల గురించి పిల్లరా, దానికంటే 1000 రెట్లు మన పిల్లలు మనం ఏమైతే కోరుకుంటామో లెక్కలేనన్ని రెట్లు దేవుడు కూడా అదే కోరుకునేది మనతో, మన గురించి. అంటాడు కదా ఒక చోట, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు నెరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి మీరు గుడ్డును అడిగితే రొట్టెని అడిగితే రాయిని ఇస్తాడా? గుడ్డును అడిగితే
గుడ్డు అనేది తేలిస్తాడా? చేపని అడిగితే పామునిస్తాడా? మనమే చెడ్డోళ్ళమే, అవి ఇవ్వమంట. నేను చెప్తున్నా ఒక మాట, నిన్ను అనుక్షణము మేలుల్లో చూడడమే దేవుని యొక్క గుండెల నిండా ఉండే కోరిక. అసలు మనం సృష్టించినదే అందుకు ఆయన. ఎప్పుడు నువ్వు ఐశ్వర్యంలో నిన్ను చూడాలా, ఆరోగ్యంలో చూడాలా, విజయంలో చూడాలా, నువ్వు సంతోషంగా ఉండడం చూడాలా, నువ్వు నవ్వుకుంటూ అనుక్షణం బ్రతకాలా, తృప్తిగా బ్రతకాలా. అందుకే చూడండి, రెండవ రాకల్లో మన జీవితం చూసాం కదా ఎట్లుంటుంది నాయన. నాకు సబ్జెక్ట్ కాదు కానీ నాకు గుర్తొస్తుంది. గుర్తొచ్చినట్టు చెప్పక తప్పదు. ఎవరు అడిగారు, మీరు మీ దేవుడు ఇంత గొప్పడు అంటారు కదా, కానీ ఎందుకు మాంసం తింటారని, మాంసాహారం ఎందుకు పర్మిషన్ ఇచ్చాడని. నేను ఒకటి చెప్పా, అంత దూరం పోవద్దు. సమస్య ఏంటంటే అసలు నీకు దేవుడు ఎవరో తెలియకపోవడమే మీ సమస్య. ఫస్ట్ దేవుడు ఎవరో తెలుసుకుంటే ఈ సమస్యలన్నిటికీ మీకు జవాబు దొరుకుతుంది. దేవుడు తెలియకపోవడమే మీ సమస్య అన్నా నేను అని చెప్పి మళ్ళీ వాళ్ళ ప్రశ్నకి జవాబు ఏం లే కదా. మీరు అనుకున్నట్లే దేవుడు నాన్ వెజిటేరియన్ అలౌ చేయలేదు. దేవుడు కాదు నాన్ వెజిటేరియన్ అలౌ చేసిండేది. ఎవరు అలౌ చేసిండే నాన్ వెజిటేరియన్? మనిషి అలౌ చేసిండేది. సో నేను వాళ్ళకి చెప్పా, ఒక రోజు రాబోతుంది, మీ కోరికని నెరవేర్చబోతున్నాడు దేవుడు, నాన్ వెజిటేరియన్ లేకుండా చేస్తాడు. మా దేవుడు మా గ్రంథంలో ఏమని రాయించాడంటే, సింహము గొర్రెపిల్ల ఒకే చోటు ఉంటాయి, ఒకే చోట గడ్డి మేస్తాయి కదా. పాము పిల్లోడు ఏం రాశారు తెలుగులో? పాము పిల్లాడు ఆడుకుంటారు. పాము అంట పిల్లాడు పాముని తీసుకొని ఆ పాము నాలుకతో కాటిగా. సో తొందరలు రాబోతుంది, నాన్ వెజిటేరియన్ దేవుడు పెట్టలేదు అదని చెప్పి మీరు మా దేవుడిని అసహించుకోవద్దండి. మీరు దేవుడు ఎవరో తెలుసుకోండి ఫస్ట్ కదా. సో అట్లా చాలామంది కొద్దిగా రాంగ్గా తీసుకుంటారు దేవుడిని. ఓకేనో విషయం ఏమంటే, దేవుడు నిన్ను ఎప్పుడు బ్లెస్సింగ్స్లో ఉంచాలని కోరిక. అందుకే యేసుప్రభు అన్నాడు, ఆయనకి తెలుసు మీకేం కావాలో, కానీ ప్రార్థన చేయడి. వినండి, ఇప్పుడు ఆయన ఎంత కోరిక కలిగి ఉన్నా నీ ఎడల అన్నీ ఇవ్వాలని ఆయన ఇవ్వలేడు, అన్లెస్ అంటిల్ హీ గెట్స్ యువర్ కన్సెంట్. నువ్వు ఓకే అంటే తప్ప, నువ్వు అడిగితే తప్ప దేవుడు ఈయన్నికి. అలా సృష్టించాడు దేవుడు మనల్ని. నీకు అర్థం కావాలంటే ఊరికి ఎగ్జాంపుల్ చెప్తాను, ఎవరికి జరగకూడదు ఇది అనమ్మా. ఎవరైనా ఇట్లా చెప్తాను, ఎవరైనా బిడ్డ మూగది, గుడ్డిది, లేకుంటే చెవిటిది ఇట్లా అయి పుడతారనుకోండి, లైక్ మెంటలీ రిటార్డ్ అయ్యి, వాళ్ళకి తెలుస్తుంది, ఆ తల్లికి తెలుస్తుంది, ఆ తండ్రికి తెలుస్తుంది, వీడు మాట్లాడితే ఎంత బాగుంటుంది, వీడు చూస్తే ఎంత బాగుంటుంది, వీరు నాతో సంబంధం కలిగి ఉంటే ఎంత బాగుంటుంది. వాళ్ళకి తెలిసి ఆ పెయిన్ మనకు అర్థం కాదు. మన దగ్గర మన పిల్లలు ఆరోగ్యకరమైన పిల్లలు దేవుడు ఇచ్చాడు కాబట్టి. సో ఓకే, పాయింట్ ఏంటంటే, ఎందుకు ప్రార్థన చేయమంటాడంటే, దేవుని సృష్టి అది. అంటే నువ్వు అడిగితే దేవుడు ఇస్తాడు నీకు. అలా సృష్టించాడు దేవుడు. ఆయన ఎంత కోరుకున్నా నీ విల్లింగ్ లేనిది, నీ పర్మిషన్ లేనిది దేవుడు నీకు ఇవ్వడు. అందుకే అనేక మంది నరకానికి వెళ్తున్న దేవుడు కాసుకొని ఉన్నాడు. ఆయన చేశాడు రక్షణ అందరికీ ఫ్రీ. నరకంలో దుంగుతాన్న కూడా ఆయన ఏం చేయలేకపోతున్నాడు. ఎందుకు చేయలేకపోతున్నాడు? చేశాడు. ఆయన బలవంతం చేయడు. ఆయన బంగపోతాడు, సువార్త వినిపిస్తాడు. నీ దగ్గరికి మనందరి దగ్గరికి వచ్చినట్లే అందరి దగ్గరికి సువార్త పంపిస్తాడు. నో అంటే మాత్రం ఆయన బలవంతం చేయడు. ఎందుకంటే మనిషిని దేవుడు తన స్వరూపంలో పొలుగులో సృష్టించాడు దేవుడు. నువ్వు రెస్పెక్టివ్ కానీ నువ్వు రెస్పెక్టివ్ ఇంకో మనిషికి, కానీ దేవుడు మనిషికి చాలా గౌరవిస్తాడు. ఎంత గౌరవిస్తాడంటే, నువ్వు అన్నావు అనుకో, నువ్వు నా జీవితంలో ఇంటర్ఫీర్ చేయద్దు అన్నావు అనుకో, దేవుణ్ణి ఇంటర్ఫీర్ చేయడు ఆయన. అంత రెస్పెక్ట్ నువ్వు అంటే. ఎందుకు తెలుసా? నిన్ను తన స్వరూపంలో పొలికలో సృష్టించుకున్నాడు. నిన్ను బలవంతం చేశాడు. వింటానమ్మా నాయన లక్ష్మి, వింటాను. నిన్ను బలవంతం చేశాడు అనుకో దేవుడు, తన్ను తాను అవమానం చేసుకున్నట్లా. ఓకే, సో అందుకే నేను ఎందుకు ప్రతిసారి ఈ పాయింట్ చెప్తానంటే, శత్రువు మనల్ని ప్రార్థన చేయనీడు. ఈ ఒక అబద్ధం చెప్తాడు, ఆయనకు అన్నీ తెలుసులే అని. నువ్వు చేయి చాపంది, నువ్వు హృదయం విప్పంది, నువ్వు నోరు తెరవంది, అడగంది దేవుడు నీకు ఈడు. అది ఆయన ప్రిన్సిపల్, అది ఆయన సిద్ధాంతం, అది ఆయన సిద్ధాంతాన్ని మీరడు ఆయన లా. అది
అందుకే దయతో ప్రార్థనలో ఉండండి. నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. అరే, సృష్టికర్తకు దేవుడు మనిషిగా వచ్చి దివారాత్రులు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే ఇంక ఏం ఎగ్జాంపుల్ కావాలా నీకు? అర్థమైంది నేను ఏం చెప్పాను ఇప్పుడు? యేసుప్రభు ఏం చేసేవాడు? పెందలకడ లేచి ప్రార్థన చేసేవాడు. అరే, ఆయన దేవుడు, కానీ ఆయన మనిషిగా ఉన్నాడు. అందుకే మనిషికి ఏం చేయాలి? ఈ భూమి మీద దేవునికి పర్మిషన్ ఇవ్వాలా. ఇంతకంటే ఎగ్జాంపుల్ ఎవరు కాదు. ఎలా నువ్వు పడుకుంటావు ఇంట్లో ప్రార్థన చేయకుండా, ఉదయం లేకుండా? ఎలా నువ్వు ప్రార్థన పనులు కాదు? ఏం ధైర్యం నీ దగ్గర? దేవుడు ఎంత మంచి కోరుకున్నా ఆయన చేయలేడు నీ జీవితంలో. నీ పిల్లల కోసం ఎంత గొప్ప ప్రణాళికలున్నా నువ్వు దేవునికి పర్మిషన్ నీకుంటే నీ పిల్లల విషయంలో, వాళ్ళు పెద్ద ఎంతవరకు దేవుడు ఏం చేయలేడు నీ పిల్లల జీవితంలో. నిన్ను కాదని దేవుడు అడుగు వేయలేడు. అందుకే బైబిల్ అంటుంది ఆయన వాకిలు తడతా అన్నాడని. వాకిలు తడతా అన్నాడు ఆయన. నిన్ను తడతా అన్నాడు. ఈరోజు నీతో మాట్లాడతాను నా ద్వారా, వాక్యం ద్వారా. అందుకనే ప్రార్థనని నెగ్లెక్ట్ చేయొద్దండి పిల్లలు. అందుకే యాకోబు చోట అంటాడు, యాకోబు గ్రంథం 4:2 అంటాడు, మీరు అడగరు కాబట్టి మీకు దొరకవు అంటాడు ఆయన. ఒకటేసారి మీరు అడగరు, మీకు దొరకదు, అందుకే మీరు కొట్లాడుకుంటా ఉంటారు అంటాడు. మీరు కొట్లాడతారు, జలసి, లైక్ ఏమంటారు దాన్ని, అసహించుకుంటారు, కొట్లాడతారు, శత్రుత్వం పెట్టుకుంటారు, విభేదాలు పెట్టుకుంటారు. ఇవన్నీ చేసేకి రెడీ, మీరు అడగరు మీరు అంటాడు ఆయన. అందుకే 7:7 మత్తయి సువార్త 7:7 యేసుప్రభువే అన్నాడు. ఏమన్నాడు? అడుగుడి ఇయ్యబడును, వెతుకుడి దొరుకును, తట్టుడి తీయబడును. ఇంగ్లీష్లో చాలా బాగా రాయబడింది. ఆస్క్. ఆస్క్ మీన్స్ వాట్? ఆస్క్, ఇట్ విల్ బి గివెన్. సీక్, యూ విల్ ఫైండ్. నాక్, ఇట్ విల్ బి ఓపెన్డ్. ఆస్క్ అనేదే ప్రార్థన పిల్లరా. ఓకే, ఫినిష్. ఫస్ట్ సెక్షన్. అందుకే నేను చాలా ఇది లేకుండా నేను ముందర ఏం చెప్పినా ఏం ప్రయోజనము? నీకు ఇది ఉందనుకో, దేవుడు ఎట్లా ఇస్తాలో ఆయనకు తెలీదా? చాలా మంచోడు నా తండ్రి. నో, పక్కన తీసేయండి. మీరు ప్రార్థన చేయాలి మీ భర్త గురించి, మీ పిల్లల గురించి, మీ కుటుంబం గురించి, నీ గురించి, సంఘం గురించి. ప్రార్థనలో పాలిభాగస్తులు కావాలా. వ్యక్తిగత ప్రార్థన చాలా అవసరం. వ్యక్తిగత ప్రార్థన చాలా ఇంపార్టెంట్స్. ఆ తర్వాత సంఘంతో కూడిన ప్రార్థన. రాత్రి మీరు 9:30 స్త్రీలు, బ్రదర్స్, సిస్టర్స్, యవనసులు చేసుకు చాలా మంచిది, నేను డిస్కరేజ్ చేయడంలా. బట్ ఇట్స్ నాట్ ఎనఫ్. దట్స్ యాజ్ ఎ చర్చ్ గాడ్ హ్యాస్ కమాండెడ్ us to pray as a church. మనకు ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి సంఘంగా ప్రార్థన మనం చేస్తున్నాం, మంచిది. కానీ ఇండివిజువల్ ప్రేయర్ చాలా అవసరం పిల్లరా. నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను పొద్దున్న లేసిపోవాలా. యేసుప్రభు స్ట్రాంగ్గా స్ట్రైట్గా చెప్పాడు, నిద్ర నిన్ను శోధనలో పడేస్తుంది. చనిపోయే ముందు చెప్పిన విలువైన మాట ఎక్కడ? గెత్సెమనే తోటలో ఆయన రక్తం కారుస్తాన్నాడు, తన చెమట స్థానంలో రక్తం ప్రవహిస్తుంది. అయినా ఈ విలువైన మాట తన పెదవుల నుండి చెప్పి ఆయన సిలువెక్కాడు. ఏమా మాట? ప్రార్థన చేయకుంటే మీరు ఏంలో పడతారు? శోధనలో పడతారు. ప్రార్థన చేయనివాడు శోధనలో పడతాడు. దినమంతా భార్య భర్తల మధ్య కొట్లాట్లు ఉంటాయి. నువ్వు ఎంత ఉపవాసం చేయి, నువ్వు ఎంత కమిటెడ్గా ఉండు, నువ్వు లేచి ప్రార్థన చేయనంటే నీ ఇంట్లో శోధనలు, నీ ఇంట్లో సమస్యల్లో పడతావు. ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పాను, నువ్వు పర్మిషన్ ఇవ్వాల దేవునికి. ఇది జరుగునుగాక, ఇది జరుగునుగాక, ఇది నీ వాగ్దానం, మేము అనుభవించుదుము గాక, నీ దూతలు ఈ పని చేదురుగాక, నీ నామం బట్టి ఇది జరుగునుగాక. అదే మేము నేర్చుకుంటాను, ఏం చేయాలా ప్రార్థనలో, ఏం చెప్పాలా అనేది, మిగతా విషయాలని. ఓకే, ఎనీహౌ ఫస్ట్ సెక్షన్ ఇస్ దిస్. సెకండ్ తెలుసు కదా మీకు, ఏం పదాలు వాడాలా ప్రార్థనలో. మూడవది 10 steps మనం చూసుకున్నాం. 100% ప్రార్థనకి జవాబు ఉంది. ప్రార్థనకు జవాబు రాలేదు, జవాబు ఇయ్యలేదు, జవాబు ఇయ్యడం అనేది పచ్చి అబద్ధం. తప్పు ఎక్కడో మనమే చేస్తున్నాం, తీసుకోవాల్సిన స్టెప్స్ సరిగా తీసుకోకపోవడం. ఓకే, మీకు ఆల్రెడీ చెప్పాను అవన్నీ. ఓకే, 4th సెక్షన్లో వెళ్దాం. ఆల్రెడీ 4th సెక్షన్ కూడా మనం చాలా వరకు ముందుకు వెళ్ళాం. మనం ఇప్పుడు నేర్చుకుంటా ఉండేది, నిన్న వారం నేను ఎక్కడ స్టాప్ చేసినా అక్కడ నుంచి ముందుకు వెళ్తాం. పవర్ ఆఫ్ ఆర్టర్నీ గురించి నేర్చుకుంటా ఉన్నాం. నిన్న శుక్రవారం ఎక్కడ స్టాప్ చేసాం? పవర్ ఆఫ్ ఆర్టర్నీ. మీకు నాకు పవర్ ఆఫ్ ఆర్టర్నీ ఇవ్వబడింది పిల్లరా. పవర్ ఆఫ్ ఆర్టర్నీ అంటే తెలుసు కదా, లాస్ట్ వీక్ మనం చూసుకున్నాం. ఏంటి దానికి అర్థము? సపోజ్ ఎవరైనా గొప్ప వ్యక్తి, వ్యాపారస్తుడు ఉన్నాడు, తను వేరే దేశానికి వెళ్తున్నాడు అనుకుందాం. సో తను ఎంతో పెద్ద ఇక్కడ
వ్యాపార ఎంపైర్ ఉంది, లైక్ బిజినెస్ ఉంది. తను వేరే వెళ్ళి సెటిల్ అనుకుందాం, జస్ట్ ఊహించుకుందాం, అదే జరిగేది. ఆ పవర్ ఆఫ్ అటర్నీ వాళ్ళే ఇచ్చేది. ఆయన ఏం చేస్తాడంటే ఇక్కడ తన యొక్క కంపెనీని నడపడము, ఫైనాన్స్ చూసుకోవడము, దానికి ఆయన జ్యుడిషియలీ లైక్ కోర్టు పరంగా, ఇది కోర్టు పదం అనమాట ఆ పవర్ ఆఫ్ అటర్నీ అంటే, మన లీగల్ టర్మ్ ఇది. సో ఆయన ఏం చేస్తాడంటే తనకు నమ్మిన వ్యక్తికి ఆ యొక్క పవర్ ఆఫ్ అటర్నీ ఇస్తాడంటే, ఇక్కడ నుంచి నా స్థానంలో ఈ వ్యక్తి పని చేస్తాడు, నా స్థానంలో ఈ వ్యక్తి ఏ సైన్ చేసినా అది చెల్లును, నా నా యొక్క డబ్బుని ఈ వ్యక్తి వాడచ్చు, నా యొక్క పేరుని ఈ వ్యక్తి వాడచ్చు. టోటల్గా పవర్ ఆఫ్ అటర్నీ నువ్వు ఎవరికైతే ఇచ్చాడో ఆ వ్యక్తి ఇచ్చాడో, ఇంకా ఆ వ్యక్తి స్థానంలో ఈ వ్యక్తి స్థానంలో ఆ వ్యక్తి పనిచేస్తాడు. చిన్న ఉదాహరణ మీకు అంత కన్ఫ్యూజ్గా కాకుండా, సపోజ్ ప్రధానమంత్రి వేరే దేశానికి వెళ్తున్నాడు అనుకున్నా, ఒక 15 days కోసం, లైక్ అమెరికాగా ఎక్కడికి వెళ్తున్నాడో, ఏం చేస్తాడు ఆయన? పవర్ ఆఫ్ అటర్నీ ఇచ్చి వెళ్తాడు ఆయన ఎవరికైతే లైక్ ఎవరికి ఇస్తారో మనకు తెలియదు కానీ అంతా ఆయన ఇచ్చిపోతాడు, నా స్థానంలో ఇంక నుంచి ఈ వ్యక్తి పని చేస్తాడని కదా. మన రాష్ట్రంలో ఒకసారి ఇచ్చిపోయింటే ఆయనే ముఖ్యమంత్రి అయిపోయినాడంట. పవర్ ఆఫ్ అటర్నీ. ఓకే, జస్ట్ జోకింగ్, నాకు కూడా అంత తెలియలేను అట్లా విషయాలన్నీ వినో. సో పవర్ ఆఫ్ అటర్నీ అంటే అది. ఓకే, మీరు నేను పవర్ ఆఫ్ అటర్నీ కలిగి ఉన్నాం. ఎవరిచ్చారు మనకి? బిల్ గేట్సో ప్రధానమంత్రి కాదు, అందరికంటే రిచెస్ట్ పర్సన్, అందరికంటే పవర్ఫుల్ పర్సన్, అందరికంటే లైక్ సృష్టికర్తకు దేవుడు. అరే వీళ్ళు ఇస్తేనే అంత శక్తి ఉంటుంది పవర్ ఆఫ్ అటర్నీకి. దేవుడే తన కుమారుని నామాన్ని వాడుకునే పవర్ ఆఫ్ అటర్నీ మీకు నాకు ఇచ్చాడు పిల్లరా. నిన్న వారం చూసుకున్నాం ఎంత ఉంది ఈ యొక్క పేరులో శక్తి. నీకు నాకు ఇచ్చిన పవర్ ఆఫ్ అటర్నీకి ఎంత శక్తి ఉంది, ఎంత శక్తి ఉందంటే యేసు ప్రభుకి ఎంత శక్తి ఉందో అంత శక్తి ఉంది పవర్ ఆఫ్ అటర్నీ ద్వారా నీకు నాకు. ఇప్పుడు ఈ భూమి, జాగ్రత్త తినాలి, ఇప్పుడు ఈ భూమి మీద నువ్వు ఎక్కడ నిలబడినా యేసు ప్రభు నిలబడినట్లే. నువ్వు నమ్మకపో, నువ్వు నమ్ము, స్వర్గం నిన్ను చూసేది ఇదే విధానమే. ఆత్మీయ లోకానికి నువ్వు ఎవరో తెలుసా? యేసువి. అందుకే యేసు ప్రభు చనిపోయినది. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు ఒకే చోట ఉండి ఆయన ఒక్కడే చేసేవాడు కార్యాలన్నీ. ఇప్పుడు ఆయన పవర్ ఆఫ్ అటర్నీ ఇవ్వడం వలన కోట్ల మంది యేసులు ఈ లోకంలో ఉన్నారు. ఆత్మీయ లోకానికి తెలుసు నువ్వు నేను ఎవరో. నువ్వు ఎక్కడ నిలవన్నా ఆత్మీయ లోకం చూసేది యేసుని నీలో. నువ్వు ఎక్కడ యేసు నామంలో అంటావో అక్కడ యేసు ప్రభుని స్థానం నువ్వు తీసుకున్నావు. అర్థమైందా నైనా? ఊరికే యేసునామని ఊరికే ప్రార్థన చేసేది కాదు, బాగా గుర్తు పెట్టుకోవాలి ఈ విషయాలు. ఇవే ఆనందం ఇచ్చేది మీకు నాకు, ఇవే డ్యాన్స్ చేయనిచ్చేది స్తుతి ఆరాధనలో. నీకు తెలియనప్పుడే దిగుల్లో చింతలో ఉంటావు నువ్వు. ఎంత ఆనందం చెప్పండి. ఐ ఫీల్ వెరీ గ్లాడ్, లైక్ I feel proud also. Like in Jesus' name means I am Jesus there. నేను యేసు ప్రభు స్థానాన్ని అనుక్షణం తీసుకుంటాను ఈ సృష్టిలో. మీకు తెలుసా ఆ విషయం? మీరు నేను పిల్లరా, ఏదో మతం కాదు ఇది. ఇట్స్ లీగల్. ఆయన చనిపోయి తిరిగి లేచి మీకు నాకు ఇచ్చిన అధికారం అదే. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు నేను అల్లటప్ప మనుషులం కాదు. నేను చెప్తాను ఎందుకు అల్లటప్ప అలాగా బతుకుందాం అందే ముందుకి. బట్ యూ అండ్ వీఆర్ పవర్ఫుల్ పీపుల్. అందుకే బైబిల్ ఉంటుంది. ఎంత పవర్ ఆఫ్ అటర్నీ ఇచ్చారు బైబిల్లో? నిన్న వారం చెప్పాను నేను చేయు కార్యములన్నీ మీరును దట్స్ దిస్ థింగ్ ఆఫ్ అవర్ పవర్ ఆఫ్ అటర్నీ. పవర్ ఆఫ్ అటర్నీ కూడా చెప్తున్నా. ఏం చెప్తుందో మనకు? యేసు ప్రభు ఏమై ఉన్నాడో అదే మీరు నేనే ఉన్నాం. ఎగ్జాక్ట్లీ. ఫిజికల్లీ ఇండియన్ స్కిన్ ఉంది నాకు, ఆయనకి ఇజ్రాయెల్ స్కిన్ ఉండేది. బట్ ఎవ్రీథింగ్ అపార్ట్ ఫ్రమ్ స్కిన్, యాజ్ జీసస్ ఈజ్ సో ఐ యామ్. ఏ జీసస్? ఏ జీసస్? ఏ యేసు?
సింహాసనం మీద కూర్చున్న ఆ యేసుని పోలి నేను ఉండేది. ఈ సృష్టికి తెలుసు నేనెవరో, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన స్థానంలో నేనున్నా ఈ సృష్టిలో ఈరోజు. అందుకే ఇది మతం కాదు, ఇది దైవత్వంలో పాలిభాగస్తులయ్యే మార్గం, దేవుళ్ళ మార్చబడే మార్గం ఇదే. అందుకే పేతురు రాస్తూ అంటాడు, వీఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ డివైన్ నేచర్, డివినిటీ ఈజ్ ఇన్ అస్ నౌ, వీఆర్ డివైన్ పర్సన్. అందుకే బైబిల్ అంటుంది మీరు ఎలా పాపం చేయగలరు, బికాస్ డివినిటీ కెనాట్ సిన్. సో ఓకే, ఎనీహౌ ముందుకెళ్దాం, జాగ్రత్తగా నేను పవర్ ఆఫ్ అటర్నీ అంటే అదే. పవర్ ఆఫ్ అటర్నీ అంటే యేసు ప్రభు ఏమై ఉన్నాడో నేను అదే ఉన్నా. ఇదే మనల్ని అనుక్షణము ఆనందంలో ఉంచేది పిల్లారా. ఇదే మన రక్తంలో, మన ఆలోచనలో, మనసులో ఎప్పుడు ఉండాలా. ఓకే, సో ఓకే, ఎంత పవర్ ఉంది మీకు నాకు? లాస్ట్ వీక్ 2-3 వాక్యాలు చూసుకున్నాం. ఒక నాతో పాటు మత్తయి సువార్త 28:18 చదవండి. ఎంత పవర్ ఉందో మీకు నాకు, ఎంత అథారిటీ ఉంది, ఆ పవర్ ఆఫ్ అటర్నీలో ఎంత శక్తి ఉందో చూడండి. చదువునైనా 28:18 చదవండి, తెలుగులో పెట్టినైనా. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును, ఎంత పవర్ ఉంది నీకు నాకు? పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. నేను అడుగుతా, అసలు ఆయనకి ఎందుకయ్యా? ఆయనదే కదా సర్వము. ఇప్పుడు ఎందుకు అంటున్నాడు నాకు ఇవ్వబడింది? ఎందుకంటే అది నీకు నాకు ఇవ్వబడింది కాబట్టి. ఎంత ఉంది నీకు? నా పవర్ ఆఫ్ వాటర్ నీకే అధికారం ఎంతవరకు? నా అధికారం ఉంది స్వర్గం మీద పిల్లరా. సింహాసనం వదిలేసి, తండ్రి సింహాసనం వదిలేసి, అక్కడి నుంచి కింది వరకు, పాతాళం వరకు నీకు నాకు అధికారం ఉంది. అంతటి పవర్, అంత ఇచ్చి వెళ్ళాడు ఆయన. పవర్ ఆఫ్ వాటర్ నీకు అంత శక్తి ఉంది, అంత వాల్యూ ఉంది. అందుకే యేసుప్రభు సర్వాధికారము భూమి మీదను పరలోకమందును భూమి మీదను సర్వాధికారం నాకు ఇవ్వబడింది. ఇలా ఇప్పుడు మీకు నాకు ట్రాన్స్ఫర్ చేయబడింది. అది ఇట్స్ విత్ మీ నౌ ఇన్ హిస్ నేమ్. నా దగ్గర ఉంది అది సర్వాధికారం. అందుకే నేను నోరు తెరిచినప్పుడు ప్రార్థన ఎందుకు చేయమన్నాడు దేవుడు? ఎందుకు యేసుప్రభు ప్రార్థన చేసేవాడు మనిషిగా? ఎందుకు ప్రార్థన చేయమంటుంది బైబిల్ మనల్ని? స్వర్గం మన యొక్క ప్రార్థనకు కాసుకొని ఉంది బిడ్డ. దూతలు కాసుకొని ఉన్నారు. నేను రేపు సెల్ గ్రూప్లో మీకు చెప్తాను. సెల్ గ్రూప్లో స్టార్ట్ చేస్తాను ఏంజిల్స్ గురించి. దూతలు, ఒక దూత కాదు, న్యూమరస్ ఆఫ్ ఏంజిల్, వేల దూతలు నీ యొక్క మాట కొరకు కాసుకొని ఉన్నాయి. నువ్వు యేసు నామములో ఇది జరుగును గాక అండావే, దూతలు వేల కొలది దూతలు పని మీదకి వెళ్ళిపోతాయి బిడ్డ. అంత గొప్ప వ్యక్తివి నువ్వు. ఇది మతం కాదు, ఇది క్రైస్తవ మతం కాదు, ఇది సృష్టిని పరిపాలించే జాతి. క్రైస్తవుల యేసు ప్రభువుని రక్షకుడుగా అంగే మతం కాదు ఇది సృష్టిని పరిపాలించే బిడ్డల్ని దేవుడు కన్నాడు. నూతన సృష్టిని పరిపాలించేదానికి. ఏమంటే మనకు అర్థం కాదు, మనకి ఏం జరిగింది, మనం ఎవరమని. అందుకే సాతాను మనకు అర్థం చేసుకోకుండా, జ్ఞానం లేకుండా చేస్తాడు వాడు. అందుకే పౌలు అంటాడు, అయ్యా జ్ఞానమే వీళ్ళకి. ఓకే, రెండవ రెఫరెన్స్ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:8-9 పెట్టండి. ఏం రాయబడి చూడండి అక్కడ. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-8 ఫాస్ట్ గా పెట్టినైనా. క్రీస్తు యేసునకు 5 వద్దులే, 8 పెట్టు. ఆల్రెడీ నిన్న వారం చూసుకున్నా. మరియు ఆయన ఆకారమందు మనుషుడు కనబడి మరణం పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకో. ఓకే, నెక్స్ట్. అందుచేత పరలోకం ఉన్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి మోకాలును ఏమైంది? నేను యేసు నామములో అని ప్రార్థించినప్పుడు, ఈ 3 లోకాల్లో ఉన్న ఏ ఆత్మైనా మోకరిల్లాల్సిందే నా ఎదుట నేను శాసించినప్పుడు. అందుకే బైబిల్ ఉంటుంది పిల్లరా, నీకు విరోధంగా ఏ విధమైన ఆయుధము వడిదిల్లదు. నువ్వు ఆకాశమందు ఏది భూమి మీద ఏది బంధిస్తావో ఆకాశమందు బంధించబడుతుంది. నువ్వు ఏది భూమి మీద విడుదల చేస్తావో ఆకాశమందు విడుదల చేయబడుతుంది. ఎవరు? నువ్వు, నేను.
ఇద్దరు ఒకటే. ఈ భూమి మీద ఏ దాని గురించి ఏకీభవించిన పరలోకము దాన్ని అంగీకరిస్తుంది. కారణం ఆయన నామం, పవర్ ఆఫ్ ఆర్డర్ని నీకు నాకు ఇవ్వడింది వాడేదానికే. ఇదంతా యేసుప్రభు చేసిందంతా, దేవుడు చేసిందంతా యేసుప్రభు ద్వారా. ఎందుకు? నీకు నాకు అధికారం ఇచ్చేదానికే. ఎందుకంటే ఆయన గుండెల్లో ఉన్న వాంఛ అది. ఒక వ్యక్తి అవన్నీ తొలగించాడు. ఆదాము, రెండవ ఆదాముకు యేసు ప్రభు ద్వారా తిరిగి అన్నీ ఇచ్చాడు దేవుడు మీకు నాకు. మూడో వాక్యం కూడా మనం నిన్న వారం చూసుకున్నాం. ఏదేది? ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం. తెలుగులో అంతా కలిపి రాశారు కానీ ఇంగ్లీష్లో చాలా బాగా రాయబడింది. ఆయన పెట్టిన ఆయన 1వ అధ్యాయం 19 నుంచి చదువుదాం. చాలు, 19 నుంచి చదువుదాం. ఏం రాయబడింది ఇక్కడ? పౌలు చూడండి, మీకు తెలుసు కదా, ప్రార్థన చేస్తాడు పౌలు ఈ అధ్యాయంలో. అయ్యా ఏమని ప్రార్థన చేస్తాడు? బంగారు, వెండి, వజ్రాలి, ఏ పిల్లలు బాచి, ఈ పిల్లలు చదివి, తప్పేం లేదు అవన్నీ అడిగితే. బట్ పౌలు ప్రార్థన ఏంటంటే, అయ్యా వీళ్ళకి జ్ఞానమే. జ్ఞానం. ఏమని రాశాడు? మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమాసురుడు తండ్రి తన్ను తెలుసుకున్నటెందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సును అనుగ్రహించినట్లు. నేను చెప్తాను ప్రత్యక్షత ఎందుకు కొంచెం. నేను నా ప్రార్థనలందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నా. ఆ తర్వాత ఆయన తన బలాతిశయము చేత, ఎవరు? దేవుడు క్రీస్తుని ఏం చేశాడంట? మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేనో, అధికారము కంటేనో, శక్తి కంటేనో, ప్రభుత్వం కంటేనో, యుగమందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయన కుడి పార్శ్వన కూర్చుని పెట్టుకొని ఉన్నాడు. ఆ తర్వాత ఏం చేశాడు? మరియు సమస్తమును ఆయన పాదాల కింద పెట్టి ఏం చేశాడు? ఆ తర్వాత సమస్తం పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాడు. నేను చెప్తున్నా, ఎవరి కాళ్ళ కింద ఉండేది సమస్తము? నా కాళ్ళ కింద ఉండేది పిల్లలు. ఎంత గొప్ప అధికారం మీకు నాకు. మా యేసు నామములో ఏముంది నువ్వు నేను చేయలేని? చెప్పండి. ఆల్ ప్రిన్సిపాలిటీస్, పవర్స్, డిమాండ్స్, సిక్నెస్, క్యాన్సర్, ఏ సమస్తము ఎక్కడ పెట్టబడ్డాయి? అన్ని కాళ్ళ కింద పెట్టబడ్డాయి. ఎవరి కాళ్ళ కింద? నా కాళ్ళ కింద పిల్లరా. ఎందుకంటే ఆయన శిరస్సు, మనము దేహమై ఉన్నాం. కాళ్ళు మనకు ఉండేది, ఆయనకు కాదు. మన కాళ్ళ కింద ఉండేది అన్నీ. చూడండి ఎంత గొప్ప అధికారం కలిగి ఉన్నాము. సో పవర్ ఆఫ్ అటర్నీ అంటే ఇది పిల్లరా. ఇంత ఇవ్వబడింది మీకు. ఎంత పవర్ ఉంది సార్ నా చేతుల్లో, ఎంత అథారిటీ ఉంది సార్ నా చేతుల్లో. ఇంత ఉంది. నేను చెప్తున్నా ఎంత ఉందో. లేనిదేంది లేదు నీ దగ్గర, అంతా నీ చేతుల్లో ఉంది. అందుకే నువ్వు అనొద్దు ఇప్పుడు, నేను ప్రార్థన చేయను బ్రదర్, ఆయనకు అన్నీ తెలుసు కదా ఇస్తాడు అని. నువ్వు ప్రార్థన చేయకుంటే, నీ జీవితంలో నువ్వు ప్రార్థనా పరుడు కాకుంటే, నీ ద్వారా ఈ సృష్టిలో జరగాల్సిన కార్యాలన్నీ ఆగిపోతాయి. దేవుడు కూడా నిన్ను బలవంతం చేయలేడు. నీ ద్వారా వచ్చే నష్టము నువ్వు ఆయన ముందర నిలబడినప్పుడు నీకు చూపిస్తాడు. నువ్వు ఎంత నష్టం చేశావో, ఎంత నష్టం నువ్వు పోయావో, నీ కుటుంబానికి ఎంత నష్టం తెచ్చావో. నువ్వు ప్రార్థనా పరుడు కాకపోవడం వలన, నువ్వు అడగకపోవడం వలన, నీకు వాగ్దానాలు తెలియకపోవడం వలన, నీకు జ్ఞానం లేకపోవడం వలన, అసలు నువ్వు ఎవరు అనేది, నువ్వు వాక్యం తీసుకొని నిలబడకపోవడం వలన, వాగ్దానాలు తీసుకొని నిలబడకపోవడం వలన. అందుకే యేసుప్రభు అంటాడు, ఆ దినమున మీరు తండ్రిని నా నామమున ఏమడిగినా, ఏ దినమున? సమస్తాన్ని మీ వశం చేశానే నేను తిరిగి లేచి. ఆ దినం నుంచి ప్లరా ఈరోజు ఆ దినంలో ఉన్నాం మీరు నేను. ఏ దినంలో ఉన్నామంటే తండ్రిని మనము ఏమడిగినా, ఏది అడిగినా ఇస్తాడు ఆయన మీకు నాకు. యేసుక్రీస్తు నామంలో, ఆయన నామంలో మీరు నేను ఏమడిగినా ఇస్తాడు ఆయన. అంత గొప్ప జీవితం నీది నాదే. వినండి ఈరోజు చెప్పేది నేను. సో అందుకనే ప్లరా యేసుక్రీస్తు నామము ఎప్పుడు వాడినాను, జాగ్రత్త వినండి ఇప్పటి నుంచి. యేసు ప్రభు నామం నువ్వు ఎక్కడ ఎప్పుడు వాడినా ఏం జరుగుతుందో తెలుసా? వినండి ఆయన, యేసయ్య ప్రెజెన్స్ అక్కడికి వస్తుంది. బైబిల్లో నుంచి చూసుకుందాం. యేసు ప్రభు సాక్షాత్తు అక్కడ నిలబడతాడు వచ్చి. ఆ తర్వాత యేసు ప్రభు యొక్క పవర్ పనిచేస్తుంది ఆ క్షణంలో, ఆ సమయంలో. అంతేకాదు యేసు ప్రభు, నువ్వు నేను పేరు తీసుకుంటేనే జరిగేది చెప్తున్నా, ఆయన అథారిటీ రిలీజ్ అవుతుంది ఆ స్థలంలో. నువ్వు ఎప్పుడైతే పేరు తీసుకుంటావో,
యేసు నామంలో అంటావే నువ్వు నిలబడి రోగం ముందర, యేసు నామంలో అంటావే నువ్వు సమస్య ముందర, దేవుని ఎదుట నిలబడి యేసు నామంలో తండ్రి నీ వాగ్దానం ఇది, యేసు నామంలో అన్నప్పుడు పిల్లరా యేసయ్య ప్రజెన్స్ అక్కడికి దిగుతుంది. ఇది ఒట్టేసుకొని చెప్పినది దేవుడు. యేసుప్రభు చేసేది ప్రతి క్షణం మీకు బైబిల్లో చూపిస్తాను. అంతేకాదు ఆయన పవర్ రిలీజ్ అవుతుంది ఆ స్థలంలో, ఆయన శక్తి రిలీజ్ అయ్యేది నువ్వు యేసు నామం అంటూనే. అంతేకాదు ఆయన అథారిటీ అన్వెయిల్ అవుతుంది, అక్కడ విస్తరిస్తుంది, ప్రతి దురాత్మ నాశనం చేయబడుతుంది ఆ క్షణంలో. అందుకే చూడండి బైబిల్లో రాయబడింది, మీకు చూపిస్తాను మీకు. మత్తయి సువార్త మార్క్ సువార్త 16వ అధ్యాయంలోకి రండి. మార్క్ సువార్త 16వ అధ్యాయం. మనం బైబిల్ స్టైల్లో ఉన్నాం, ప్రేయర్ గురించి నేర్చుకుంటా ఉన్నాం. మార్క్ సువార్త 16వ అధ్యాయం చూడండి 15 నుంచి. ఓకే 15 నుంచి చూడనైనా. సో ఏం నేర్చుకుంటాం మనం? ప్రెజెన్స్, పవర్, అథారిటీ రిలీజ్ అవుతుంది ఎప్పుడు? నువ్వు యేసు నామంలో ప్రార్థించినప్పుడు. ఓకే, ఆ యొక్క విషయాన్ని మనం చూసుకుంటా ఉన్నాం ఇప్పుడు. చూడండి ఏం రాబడిందో, మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. నెక్స్ట్, నమ్మి బాప్తిజం పొందువాడు రక్షింపడును, నమ్మని వానికి శిక్ష విధింపడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు నుంచి జాగ్రత్త వినండి. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములు ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది త్రాగినను అది వానికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. జాగ్రత్తగా వినండి. ముందు చూడండి అయినా చూడండి, ఈ గిఫ్ట్స్ ఈ రాసిన విషయాలు ఇవి పరిశుద్ధాత్మ వరాలు కాదు. బాగా క్లారిటీ ఉండాలి మీకు, నాకు కన్ఫ్యూజ్ కాకుండా. పరిశుద్ధాత్మ వరాలు 9 వరాలు ఉన్నాయి మీకు తెలుసు కదా. వర్డ్ ఆఫ్ విజ్డమ్, వర్డ్ ఆఫ్ నాలెడ్జ్, వర్డ్ ఆఫ్ గిఫ్ట్ ఆఫ్ ప్రొఫెసీ, గిఫ్ట్ ఆఫ్ డిజర్నింగ్ ఆఫ్ స్పిరిట్, గిఫ్ట్ ఆఫ్ స్పీకింగ్ ఇన్ టంగ్స్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ టంగ్స్, గిఫ్ట్ ఆఫ్ గిఫ్ట్ ఆఫ్ మిరాకిల్స్, గిఫ్ట్స్ ఆఫ్ హీలింగ్స్. 9 గిఫ్ట్. అది కాదు ఇవి, జాగ్రత్తగా వినండి. అవి కొంతమందికి పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు, అది ఆయన విల్లింగ్, పరిశుద్ధాత్మ యొక్క విల్లింగ్, అది ఆయన చేతుల్లో ఉంది. నేను బలవంతం తీసుకోలేం. దేవుడు పంచి ఇస్తాడు సంఘం యొక్క అభివృద్ధి కొరకు. నువ్వు చేసే పని మీద ఆధారపడి ఉంది, నీకు ఆయన ఇచ్చుకుంటూ పోతాడు, నీకంటే ఆయనకి ఇష్టం ఇవ్వాలని. ఇవి అందరికీ ఇవ్వబడినటివి, ఆల్రెడీ పొసెస్ అయి ఉన్నావు నువ్వు ఇవన్నీ. హలో, ఇవి పరిశుద్ధాత్మ వరాలు కాదు. ఆ బ్రదర్ దగ్గర ఉన్నాయి, ఆ పాస్టర్ పదనపండి హైదరాబాద్కి, ఢిల్లీకునో. ఇవి ఇక్కడ రాయబడినవి పరిశుద్ధాత్మ వరాలు కాదు. ఇవి నమ్మిన ప్రతి ఒక్కరికి ఇవ్వబడినవి. ఏమేమవి? ముందు పెట్టిన 17 నమ్మిన వారి వలన. ఎవరో నమ్మినారు యేసుప్రభుని, ఎవరో రక్షకుడుగా అంగీకరించారు. ఎవరైనా రక్షణ పొందుకోకుంటే చెప్పండి, మీకోసం కాదు ఇవి. యేసయ్యను ప్రభువుగా స్వీకరించిన ప్రతి ఒక్కరూ ఏం చేయగలరంట? ప్రతి ఒక్కరు బిడ్డ, నేను బాగా ప్రెషర్ వేసి స్ట్రెస్ చేసి జీరో చేస్తాను. మీరు ఆ బైబిల్లో జీరో వేసుకుంటుందండి. లైక్ రౌండ్ చేసుకోండి, రౌండ్ అప్ చేసుకోండి. ఎందుకంటే ఇదే వాడు ఇక్కడే విజయం సాధిస్తాడు. అది ఎవడు? సైతాను. నీ దగ్గర ఇవన్నీ ఉన్నాయి, లేదంటే బైబిల్ అన్న అబద్ధం అని చెప్పు, లేదంటే నువ్వన్నా అబద్ధం అని ఒప్పుకో. బైబిల్ అబద్ధం చెప్పదు. బైబిల్ అబద్ధం చెప్పదు కాబట్టి ఇక నుంచి నీకు ఎప్పుడు గుర్తుండాలా, ఇవన్నీ నా చేతుల్లో దేవుడు పెట్టాడు. ఆయన నామంలో నేను ఇవన్నీ చేయగలను. ఏం చేయగలను? దయ్యములను వెళ్ళగొట్టగలను, కొత్త భాషలు మాట్లాడదును, పాములను ఎత్తిపట్టుకుందును, మరణకరమైన ఏది తాగినను. మళ్ళీ పాములు ఎత్తిపట్టుకుని పోయి పాములు ఎత్తికారు, కొరుకుతాయి అవి. పొద్దున్నే నేను ప్రేయర్ చేసి డబ్బాలో పెట్టాల్సి వస్తుంది. మీకే చెప్పుకోవాలి. మళ్ళీ మీరు చెప్పిండే, నేను ఎతికితే రాత్రి పాము దొరికి నేను చేయి పెడితే అది కొరికే, నేను పోతే అంతా తప్పు. నో, అవసరం పడింది అనుకో, నువ్వు పాములను తొక్కుతావు, పౌలా ఇసిరి కొడతావు. ఓకే, అర్థమైందా? అవి చెప్పలేం. దేవుడు ఎప్పుడన్నా నీకు అవకాశము ఓకే ఇసిగిన చేయొచ్చు. మళ్ళీ ఇంకోటి, మరణకరమైన తాగద్దండి పోయే. అమ్మా
నేను భార్య అట్లా జరగదు లేండి, మనం ఎవరు చేయము. గబక్కన్ బైబిల్ ఎట్లా చెప్తుంది కదా, భర్తకు భయపడిచి ఒక ఆమె తాగింది, తాగలేదు కానీ ఒక ఆమె, ఒకసారి జరిగిన స్టోరీ చెప్తాను మీకు. తాగలే, భర్తకు భయపడిచ్చింది. ఏం తాత ఏంది, ఏదో మందు, ఏదో సంథింగ్ ఏదో మీకే తెలుసు, వాస్మల్ ఏదో ఫోన్ చేసి చెప్పింది భర్త, నేను తాగా, నేను పోతానా అని. మాకు తెలిసిన వాళ్ళు పాపం వాళ్ళు, ఐ మీన్ మేము అదే వాళ్ళు పోయినారు, పరిగెత్తిపోతే ఆమెను తీసుకొని హాస్పిటల్ పోయినారు. హాస్పిటల్లో మీకు తెలుసు చాలా మంచి వాళ్ళు, ఈ మధ్య హాస్పిటల్ అడ్మిట్ చేసుకున్నారు. ఆమె తాగలే, ఆమెను మాట్లాడనీయకుండా నోట్లో అది పెట్టినారు, ఏదో పెడతారో అది మాట్లాడనీయకుండా. అనేక లేదు ఆమె, అనేక లేదా, ఆమెకు తెలిసిన తాగలేదని భయపెట్టి చెప్పింది ఆమె. వీళ్ళు ఓ కుటుంబం అంతా ఏడ చేసి మళ్ళీ మా కేసు అయ్యి మమ్మల్ని లోపలేసారని తెలుసు కదా, మన వాళ్ళంతా తీసుకున్నారు. వాళ్ళ హాస్పిటల్ మంచి వాళ్ళ, ఐ మీన్ తక్కువైన వాళ్ళ, వాళ్ళు అది దాంట్లో ఎందుకు పెట్టినారు నోట్లో, ఆమె మాట్లాడనీయకుండా 3 రోజులు పెట్టినారు. 2 లక్షలు ఎంతో బిల్లు కొట్టారు. మొత్తానికి ఏం మాట్లాడలేదు, ఏం మేము చెప్పలేము, ఇప్పుడు ఏం చెప్పలేము. వీళ్ళ కింద డబా కొట్టుకుంటాను, ఏం చెప్పలేమంటున్నారని. డిశ్చార్జ్ అయిందని చెప్తుంది. నేను అసలు తాగలేదండి, అసలుకి నేను ఊరికే భయపడి, నువ్వు ఎందుకు చెప్పలేదు ఆడంటే చెప్పేగే అది పెట్టినారు వాళ్ళు, కదలదు అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఎంత మూర్ఖులు వాళ్ళు ఏం చేసినారు పాపం. ఏ తప్పు, అందరూ అట్లా ఉండరులేండి, డాక్టర్లు దేవునితో సమానం అంటారు, మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మీకు తెలుసు కదా, ఈమె కదిలితే మాకు బిల్లు కష్టమవుతుందని ఇంజక్షన్ లేదు సార్. ఏమి ఇంజక్షన్లు మత్తు. మనమేమనుకుంటాము, ఆమెను చూసినప్పుడంతా బతుకుతుందో లేదో. ఆమె హ్యాపీగా పండుకోండి, మత్తు ఇంజక్షన్ వేసి 3 రోజులు బయటకు వచ్చినాయి, ఇంటికి వచ్చినాయి. అసలు నేను తాగలేదే, మనం అంతవరకు చెప్పలేదంటే నీకు భయపడిచ్చారని చెప్పినా నేను. మీరు హాస్పిటల్ తీసుకుపోతుంటే సర్లే తీసుకొని వాపసు వస్తారు కదా అనుకున్నా. పోతానిట్లో వాళ్ళు అడ్మిట్ చేసి ఇంజక్షన్ చేసి మత్తు ఇంజక్షన్ ఏం కదలకోకుండా ఏమో 3 రోజులు. అప్పుడు 2 లక్షలు అయింది. మీకు తెలిసిన వాళ్ళే వాళ్ళు పాపము, కానీ నేను చెప్పకూడదు, మనోళ్ళు కాదు, తెలిసిన వాళ్ళు అదే పని. మనం ఇక్కడ ప్రార్థన చేస్తాం, యేసు నామములో. యేసురావు నవ్వుకుంటాడు పాపం, ఏం చేశారు. హలో మళ్ళీ తాగారు తల్లి, చేయదు నా పని. పొరపాటున తాగినారనుకో, ఎప్పుడన్నా ఎవరైనా పెట్టినారనుకో, చాలా జరుగుతాయండి అలా. మనం ఇప్పుడు అంతా విషయమే తింటాను తాతాను అనుకోండి, దేవుని కృప లేకుండా కానీ ఎప్పుడో పోయేవాళ్ళం మనము. ఇంకా ముందుకు ఏం జరుగుతుందో ఏమో అసలుకి కదా. అందుకు ప్రార్థన చేసి తినండి, తాగండి. అర్థమైంది, చాలాసార్లు చెప్పాను నేను. ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా ఏమవుతుంది, తిండి పరిశుద్ధపరచబడుతుంది. బాగా బ్లెస్ చేసి తినండి, పరిగెత్తద్దండి తిండి మీదకి. నాకు అలవాటు, నేను పెడతానట్లు ఏమో ఫస్ట్ ఎందుకు ఆహాహా అని వస్తాను నేను లేటుగా. కానీ ఈ మధ్య వయసు పెరుగుతుంది, నాకు కూడా 2-3 చిన్న సమస్యలు అర్థమైందా వచ్చిండే. పోయింటే ఆయన పండ్లు కడుపులో లేవు సార్, పండ్లు నోట్లో ఉండేదాన్ని ఆయన. అప్పుడు నాకు ఆ పెద్ద డైలాగ్ ఎప్పటికీ మర్చిపోలేను. అర్థమైంది మీకు చాలా మందికి అర్థం కాలే. పండ్లు ఆడుంటాయి నోట్లో. కొంతమంది ఏమనుకుంటారంటే కడుపులో ఉన్నాయి పండ్లు అని చెప్పి మింగుతా అంటారు, గబా తినేసి అంటారు. డాక్టర్ చెప్పే పండ్లు నోట్లో లేవా, కడుపులో లేవు, నోట్లో ఉన్నాయి, నమిలి తినాలా అని ఆయన. అతను ఇంత పెద్ద రహస్యం నాకు తెలుసా, నేను అనుకుంటే లోపల ఉన్నాయి. ఆ రోజు నుంచి ఈమె నాకు అంటాను, ముందు రోజు నమ్ములు అంటా ఉంటుంది. నేను ఈరోజు నమ్ములు అంటాను. చికెన్ బిర్యానీ తింటా అంటే, ఎందుకంటే నేను చికెన్ ముక్కలు కూడా మింగేసేవాడిని, లోపల పోయి అవి చూసుకుంటే మనకేయాలని చెప్పి టైం లేక. కానీ చాలా చాలా ఇబ్బందులు పడినా. అప్పుడు డాక్టర్ అన్నాడు, అట్లంతా చేయొద్దండి, పండ్లు కడుపులో లేవని. అందుకే నేను తినే ముందు, ప్రభువా నాకు దయతో నమ్మిలే దానికి సహాయం చేయని ప్రార్థన చేసి తింటాను. ఓకే, సో ఏడున్నాం మనం. ఓకే, ఇవన్నీ బాగున్నాయి. హలో, ఇవి గిఫ్ట్స్ కాదు పిల్లరా, గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ కాదు, మన అందరి దగ్గర ఉన్నాయి, మనం వాడాలా ఇవి. ఓకేనా, జాగ్రత్త తినండి పిల్లరా. సో ఇవన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి, ఇవన్నీ నమ్మిన వారు, అంటే మీరు నేను యేసుని నమ్ముకున్న తర్వాత ఇవన్నీ పనిచేస్తున్నాయి. ఆ తర్వాత చూడండి, ఒక చాలా ముఖ్యమైన మాట రాయబడింది. ఏమైంది ఇవి చెప్పిన తర్వాత? ఈలాగు ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వన ఆశుడయ్యాను. ఈయన జాగ్రత్త వినాలా.
ఇవన్నీ చెప్పి ఇవన్నీ ఇచ్చి ఎక్కడికి వెళ్ళిపోయాడు యేసు ప్రభు? పైకి వెళ్ళిపోయి తండ్రి దగ్గర కూర్చున్నాడు. ఎక్కడ? తండ్రి యొక్క కుడి పార్శ్వం ఆడ కూర్చొని ఉన్నాడు ఆయన. ఇదివరకు అర్థమైందా మీకు? ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. నెక్స్ట్ వాక్యం పెట్టండి. వారు బయలుదేరి ఆ తర్వాత ఏం చేశారు? అదే మనము చేయాల. ప్రతి క్షణ జీవితం మంది అదే. మీరు అనుకున్నారు అనుకో, నా పిలుపు ఏంటి సార్, నాకు అర్థమే కాలే. ఎవరు అట్లా వాళ్ళు ఉంటే గినా ఇదే నీ పిలుపు. దినమంతా నీ పిలుపు ఇదే. నువ్వు టీచర్ అయినా, డాక్టర్ అయినా, కలెక్టర్ అయినా, బస్సు కండక్టర్ అయినా, నీ పిలుపు ఇదే. అమ్మ అర్థమవుతుందా? ఏంటి నీ పిలుపు? వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఇది మనం నేర్చుకుంటా అండి ఈరోజు. ఎక్కడికి వెళ్ళి నువ్వు సువార్త చెప్తావో, యేసు నామంలో ప్రార్థిస్తావో, సువార్త చెప్తావో, దయ్యాల్ని పొమ్మంటావో, రోగుల్ని స్వస్థపరుస్తావో, నువ్వు ఆయన చెప్పి నేను ముందు చెప్పి నువ్వు చేసినప్పుడు ఏం జరుగుతుందంట? యేసు ప్రభు ఎక్కడ కూర్చున్నాడు? పైన ఉన్నాడు ఆయన కుడి పార్శ్వంలో. కానీ ఇక్కడేం రాబడింది? ఆయన అక్కడ పెట్టిన ఆయన బయలుదేరి వాక్యం అదే నెక్స్ట్ వాక్యం. వెనువెంట జరుగుచు ఏం చేశాడు? సహకారుడే ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును, అంటే బిడ్డ నువ్వు అదే పాయింట్ ఏంటి మనది? నువ్వు యేసు నామం అనుకుంటే ఎవరు వస్తారు అక్కడికి? జీసస్ ప్రెసెన్స్ అక్కడికి వస్తుంది. జీసస్ పవర్ అక్కడ పనిచేస్తున్నాయి. ఆ తర్వాత యేసు ప్రభు యొక్క అథారిటీ పనిచేస్తున్నాయి. ఆయన అక్కడున్నాడు, కానీ ఆయన నీకు ఇచ్చిన పవర్ ఆఫ్ వాటర్ని వాడినప్పుడు ఇక్కడికి దిగొస్తాడు ఆయన, నీ స్థలంలోకి దిగొస్తాడు ఆయన పరిశుద్ధాత్మ రూపంలో. యేసువరు రాడు, పరిశుద్ధాత్మ దేవుడు యేసుప్రభు స్థానంలో పనిచేస్తాడు. ఇప్పుడు అర్థమైందా? సో మీరు నేను ఎక్కడ యేసు ప్రభు నామం వాడిన ఏం రిలీజ్ అవుతుంది? ప్రెజెన్స్ రిలీజ్ అవుతుంది. యేసు ప్రభుది, యేసు ప్రభు యొక్క పవర్ రిలీజ్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది అబద్ధం కాదు. అబద్ధం అనుకుంటే ఆ బైబిల్ ఆ పద్నా చింపేసాయి. నీకు నా అబద్ధం అనిపిస్తే ఆ భాగం అంతటిని చింపేసాయి. మార్క్స్ 16. ఎందుకంటే చాలామంది బయట ఇప్పుడు అదే చెప్తా ఉంటారు. ఇప్పుడు ఆ స్వస్థతలు లేవు, అద్భుతాలు లేవు, అన్నీ అయిపోయిన అంత పచ్చి అబద్ధం. అది బైబిల్కి విరోధమైన ప్రీచింగ్. అదే ఇప్పటికీ అన్నీ ఉన్నాయి. ఆదిమ సంఘంలో ఏం ఆరంభమైనాయో, పెంతెకోస్తు దినమంది ఏది ఆరంభమైందో. ఓకే, సో జాగ్రత్త దినంలరా. సో గుర్తుపెట్టుకో, నువ్వు ప్రెజెన్స్ని, పవర్ని, ఆయన అథారిటీని రిలీజ్ చేసే ఆయుధాన్ని యేసు ప్రభు చేతిలో నువ్వు పాత్రవే. నువ్వు ఎక్కడ నిలబడి యేసు నామం అంటావో ఇవి రిలీజ్ అవుతాయి. ఇప్పుడు నేను జాగ్రత్తగా వినేకి చాలా బాగుంది బ్రదర్, ముందర చూడాలా. ఎవరెవరైతే ఇవి వాడాలనుకుంటారో భవిష్యత్తులో, కానీ ఎందుకు మేము అనుభవించలే ఇంతవరకు? ఇదే నేను మీకు సొల్యూషన్ చెప్పాలా. ఇవన్నీ మనలో ఉన్నాయి, ఇవన్నీ మనకు పనిచేస్తూనే ఉంటాయి. అంటే పవర్ రిలీజ్ అవుతుంది, దేవుని ప్రజెన్స్ వస్తుంది వాటికి. నువ్వు యేసు నామంలో ఏది ప్రార్థించినా, ఎవరి కోసం ప్రార్థించినా ఇది అబద్ధం కాదు, ఇది అబద్ధం కాదు. ప్రెజెన్స్ రావడం, పవర్ రావడం, అథారిటీ పని చేయడం అక్కడ ఆ దయ్యాల మీద, ఆ రోగుపు శరీరం మీద, ఆ యొక్క స్థితిలో ఖచ్చితంగా ఈ క్షణమందు కూడా నువ్వు నేను యేసుక్రీస్తు నామంలో చేసేవాడు. ఏందో యేసుప్రభుని నమ్ముతున్నాం కాబట్టి దేవుని తరఫున ప్రాబ్లం లేదు పిల్లరా. ఎందుకు మన జీవితంలో ఇవి అనుభవించమంటే, ఫిజికల్లీ రిజల్ట్ ఎందుకు చూడమంటే, ఇది మనం నేర్చుకోవాల్సిందే. నువ్వు దినమంతా కూడా ప్రతి క్షణము నువ్వు సెన్సస్లో నడిచే వ్యక్తివైతే, మనస్సు అనుసారం నడిచే వ్యక్తివైతే, ఆత్మానుసారం కాకుండా, చెప్తాను శరీరము ఆత్మ అంటే ఏదో, నువ్వు వీటిని ఎంజాయ్ చేయలేవు, వీటిని నువ్వు చూడలేవు భౌతికంగా. అవైతే రెడీ పనిచేస్తున్నాయి, నీ వలన అవి రిలీజ్ కాకుండా, నువ్వు చూడకుండా అయిపోతాయి. కారణం ఏమంటే, నువ్వు నేను అనుక్షణము జీవించాల్సింది ఆత్మానుసారంగా. దాన్ని బైబిల్లో శరీరానుసారంగా రాబడింది,
నేను చెప్తా, ఓకే శరీరానుసారం మనసు అనుసారంగా పోకూడదు. మీరు నేను మన సెన్సస్లో బ్రతుకుతున్నాం అనుకో అనుక్షణము. బాగా వినండి, కొన్ని విషయాలు చెప్తాను, ప్లీజ్ అర్థం చేసుకోండి. స్పిరిట్లో కాకుండా, స్పిరిట్లో అంటే అండి వాక్యంలో కాకుండా, అంటే దినమంతా నువ్వు వాక్యంని మెడిటేషన్ కాకుండా, నువ్వు యేసు ప్రభులో ఏమై ఉన్నావు, నువ్వు ఎవరివి, ఆ యొక్క వాక్యంలో నువ్వు ఆనందించుకుంటూ అనుక్షణం జీవించేది, ఆత్మానుసారం జీవించేది. నువ్వు శరీరానుసారం జీవించడం అంటే ఏంటంటే వాటిని కాకుండా, వీటిని ఆలోచించకుండా ఎప్పుడు నువ్వు లోకంలో, లైక్ ఈరోజు మీకు చాలామందికి వీడియో పంపించాను నేను. ఎంతమంది విన్నారు? ఒక్క చేయి కూడా లేడం లేదు. చూడు, నేను అందరికీ పర్సనల్లీ పెట్టా ఈరోజు. నేను యాక్చువల్ అట్లా వీడియోస్ పెట్టాను, కొంతమందికి పెట్టలేదు అనుకుంటా, కొంతమందికి చాలామందికి పెట్టాను. ఐ మీన్ లైక్ ఓకే, మీ గ్రూప్లో పెట్టినాను నేను. ఒక మాంత్రికుడు, ఆఫ్రికాలో మాంత్రికుడు, విన్నారు కొంతమంది, విన్నారు. విన్నోళ్ళు బాగుపడతారు, విన్నోళ్ళు ఎవరు ఏం బాగు చేయలేరు మీకు. ఎందుకంటే పాస్ట్ ఏదైనా పంపిస్తానంటే మీ ఆత్మీయ అభివృద్ధికి పంపిస్తాను నేను. నువ్వు ఈయనను అంటే ఇంకా ఏం చేస్తావు ఇంకా. ఆయన మంచి, అందుకే పంపించాను నేను. ఆయన దురాత్మలతో జీవించే వ్యక్తి, ఆయన మంత్రగాడు. ఆఫ్రికాలో మంత్రగాళ్ళు అంటే చాలా పవర్ఫుల్గా ఉంటారు ఆ విధంగా, మనకంటే పవర్ఫుల్ కాదనుకోండి. ఆయన అంటాడు, మేము ప్రతి క్షణము క్రైస్తవుల్లో స్థలాన్ని వెతుకుతూ అంటాం, వారిలో పని చేసేదానికి అంటాడు అని ఒక మంచి మాట చెప్పాడు బ్రదర్. నిజం చెప్పాడు ఆయన. మేము క్రైస్తవుల్లో ప్రేమను ఉండనిము, పగని ఉండనిస్తాం, కోపాన్ని ఉండనిస్తాము, క్షమించని గుణాన్ని ఎప్పుడు వారిలో ఉండేటట్లా చేస్తాము, అప్పుడు మాకు ఎక్సెస్ దొరుకుతుంది వాళ్ళ జీవితంలో అంటాడు అతను. అబ్సల్యూట్లీ నిజం అదే. బైబుల్ దాన్ని వేరే విధంగా చెప్తుంది. ప్రేమ లేకుంటే డంగా 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 మాదిరి ఉంటుంది లైఫ్ అంతా అని. ఓకే, మీరు అర్థం చేసుకోండి. సరే, దీన్ని వివరించి చెప్తాను. నాకు ఇది చాలా పాయింట్ అవసరం కాబట్టి మీకు పంపించాను నేను. ముఖ్యంగా ఈ జాగ్రత్తని ముందర చూడండి. ఈవెన్ మాంత్రికులు అంటున్నారు, దయ్యాలకి క్రైస్తవుల జీవితంలో ఎప్పుడు దారి తెరవబడుతుందంటే ఆ వ్యక్తి క్షమించే గుణం లేనప్పుడు అని. ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు, ఇంటికి పోయినా వినండి. ఒక ఆమె, వాళ్ళు ఎట్లా చేస్తారంట అంటే, దయ్యాలు ఎట్లా పనిచేస్తాయి, లేదంటే మాంత్రికుడు ఎట్లా పనిచేస్తారు అనేది ఆయన బాగా చెప్పాడు, నాకు నిజం చెప్పాడు ఆయన, అందుకే మీకు పంపించా. ఆయన అంటాడు, ఒక సిస్టర్ గురించి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఆమె చాలా ప్రార్థన పరురాలు, తన భర్త రక్షణలో లేడని, ఆయన రక్షింపబడాలని చాలా ప్రార్థన చేసేదంట ఆమె. కానీ ఆమె ప్రార్థన ఇట్లా ఈ విధంగా పని చేయకుండా చేసేకి వీళ్ళు ఏం చేసేవాళ్ళంట అంటే, ఈ యొక్క దురాత్మల్ని, ఈ యొక్క మాంత్రికులు ఏం చేసేవాళ్ళంటే దురాత్మల్ని పంపించేవారు. అయితే ఆమె ప్రార్థన చేసుకునే పోయే ముందు, జాగ్రత్తగానండి, ఇవి జరుగుతున్నాయి, మీరు అర్థం చేసుకోవాలా. ఆమెకు ఫోన్ వచ్చేటట్లా చేసేవాళ్ళంట ఒకరోజు వాళ్ళ అత్త ద్వారా. సో వాళ్ళ అత్త ఏం చేసేది, ఫోన్ చేసి మాట్లాడుకుంటే ఇంకా ప్రార్థనకు పోలేమే, భర్త గురించి ప్రార్థన చేస్తాంది, ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తాను, ఉపవాసం ప్రార్థన చేస్తాను, బాగా ప్రార్థన పర్రాలు. అత్తతో ప్రార్థన చేయించి అత్త ఈమెకు ఇరిటేట్ అయ్యేటట్లా చేసేవాళ్ళంట వాళ్ళు. అత్త ద్వారా ఈమె అత్త మాట్లాడి నీ వల్లనే వాడు అట్లా అయిపోయింది అనేదంట. అయితే ఇప్పుడు ప్రార్థనలో పోయినప్పుడు ఈ మాటలు గుర్తు చేసేవంట వాళ్ళకి, ఆమెకి. ఈమె అసహించుకునేంత వాళ్ళ అత్తని శపించేదంట మనసులో. ఐ మీన్ ఇంకా ఏం చెప్తావు ఆ విధంగా. సో ఇప్పుడు ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఆమె ప్రార్థన ఎఫెక్టివ్గా ఉండేది కాదంట. ప్రార్థన, ఐ మీన్ దేవుడు ఓకే, దేవుడు దిగి వస్తాడు ఆడ యేసునామములో అన్నప్పుడు. ఈమె సహకరించడం, ఈమెకే నమ్మకం లేదు. ఈమె ఆ యొక్క సెన్సస్లో జీవించడం వలన దేవునితో కాకుండా ఆత్మానుసారం కాకుండా ఏం జరుగుతుంది, నేను ప్రార్థన చేశాను ఆ యొక్క దీంట్లో ఉండాల్సింది ఏమే, దీంట్లో జీవించాల్సింది ఏమే. ఏంటి, కొట్లాట్లు, కోపాలు, ద్వేషాలు, అసూయ, మాట్లాడుకోకుండా ఉండడము. అందుకే మీకు పంపించింది అది. ఆయన ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకొని అంటాడు, క్రైస్తవులు చేసిన పెద్ద తప్పు ఇది అని చెప్తాడు ఆయన. బిడ్డ, బైబిల్ కూడా అదే అనేది. ప్రేమ లేకుంటే విశ్వాసం పని చేయదు, వ్యర్థము. ప్రేమ లేకుంటే అంతా వ్యర్థమే అని. భర్త లేనా భార్య లేనా బాగా గుర్తుపెట్టుకోండి మీరు.
పిల్లరా, ఈ యొక్క ఇంత శక్తి సామర్థ్యం మీకు నాకు ఉంది. పవర్ ఆఫ్ ఆర్టర్ని దొరికింది మీకు నాకు. దేవుడు దీన్ని పక్కన తీసుకోడు. దేవుడు ఎప్పటికీ వాపస్ పోడు. నేను వీనికి నువ్వు వీడు చెడ్డోడు. నువ్వు దేవుడు ఎన్నడగా నేను విడిపడాడు. రేపు వారం నేను చెప్తాను మీకు సండేస్. ఎప్పుడు దేవుడు ఒట్టేసుకున్నాడు నీ గురించి, ఎనికి తిరిగాడు. ఆయనది తప్పు లేదు. ఆయన కాసుకొని ఉన్నాడు నీ జీవితం ద్వారా ఇవన్నీ జరగాలని. కానీ నువ్వు జీవించే విధానం ఉందే దినమంతా. జాగ్రత్త విను బిడ్డ. నువ్వు ఎప్పుడు ఏ విధంగా జీవించాలంటే వాగ్దానాల్లో జీవిస్తా ఉండాలా. ఏ విధంగా? ఉదాహరణకు నేను చెప్తాను చూడు, ఆత్మానుసారం జీవించడం. నేను దేవునితో నిండి ఉన్నా, నేను అభిషక్తుని, యేసు ప్రభు ఏమై ఉన్నాను నేను అదే ఉన్నా. బీదరికం నాకు లేదు, శాపం లేదు, రోగం నాలో పని చేయలేదు. నేను యుగ యుగాలు స్వర్గంలో జీవించే వ్యక్తిని. అసలు మరణమే లేదే. దేవుడు నేను కలిసి శరీరంలో జీవిస్తున్నామే. నేను ఆశీర్వదించబడి నా పిల్లలకి ఏమీ కాదే. ఎందుకంటే నా పిల్లలను దేవుడు తన యొక్క దూతల ద్వారా అనుక్షణం కాపాడుతున్నాడు. నా శరీరం చుట్టూ దూతలు కాపు కాస్తాను. నేను ఏనన్నా మీరు ఇప్పుడు లేజినెస్ చూపికండి ఇట్లా విషయాలు వినేటప్పుడు. ప్రతి క్షణం ఆత్మానుసారంగా జీవించడం అంటే ఇది. నువ్వు ఎవరువో దాంట్లో ఆనందిస్తా ఉండాలా. నువ్వు అభిషక్తుడివి, నువ్వు దైవత్వానివి, దేవునితో నిండి జీవిస్తున్న జీవితం నీదే. నీ కోపం అసలు పడేదానికి ఆస్కారమే లేదు. నువ్వు ద్వేషించడానికి ఆస్కారమే లేదు. నువ్వు ప్రేమించడం తప్ప. ఎందుకంటే ఎవడు నిన్ను చెడగొట్టలేడు. ఈ కోపం ఎందుకు? నిన్ను ఎవడు నష్టపెట్టలేడు ఈ సృష్టిలో. నీకు విరోధంగా ఏది వర్ధిల్లదు. నువ్వు అవి అనుక్షణం దాంట్లో జీవిస్తూ ఉంటావు. అందుకే ఇంకో మనిషిని నువ్వు ప్రేమిస్తావు. ఎంత నీచమైన పని చేసినా నీకు విరోధంగా నువ్వు అసలు అసహించుకో ఆ వ్యక్తిని. ఎందుకు నీకు తెలుసు ఎందుకు నీచమైన పని జరుగుతుంది. ఎందుకంటే మనం పోరాడేది రక్తమాంసంతో కాదు, వెనకలు ఎవరున్నారు. అందుకని నేనేం చేస్తా, దాన్ని నన్ను అంటని నేనేం చేస్తా, ఆ వ్యక్తి మీద దయ తెలుసా, ఆ వ్యక్తి మీద కనికరం చూపుతాను నేను ఆ వ్యక్తిని. ఎందుకంటే నేను చాలా శ్రేష్టమైన వాడిని పిల్లరా. నేను యేసయ్య ఏమై ఉన్నాడో అదే ఉన్నా. అదే. అందుకే దేవునికి సంతోషం ఇచ్చేది ఏంటి? విశ్వాసం. ఏంటి విశ్వాసం అంటే? నమ్మశక్యం కాదు, కానీ దేవుడు చెప్తాడు, వాక్యం చెప్తాను కాబట్టి నువ్వు నమ్ముతున్నావు. అందుకే విశ్వాసం అంటే ఆయనకి ఇష్టము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనడా. నేను విశ్వాసంలో జీవిస్తే నేను నాకు ఎవరు ఈ సృష్టిలో నష్టపరిచేవాడు లేడే. నాకు నష్టమే జరగదు, నాకు అవమానం అనేది లేదు ఈ సృష్టిలో. యేసుప్రభుకి ఎంత అవమానం, ఆయన బాధపడేవాడు. ఎందుకంటే అవమానం లేదు ఆయనకి. హెచ్చిస్తాడు ఆయన. కొద్ది రోజుల తర్వాత అవమానం అనిపించిన నాకు ఎవరైనా చేసినా కూడా వాళ్ళ ముందర హెచ్చిస్తా. ఆల్రెడీ వాగ్దానం కదా అయింది. ఇప్పుడు నాకేం ప్రాబ్లం చెప్పండి ఈ సృష్టిలో? ఎందుకు నువ్వు ఇతరులతో మాట్లాడవు? ఎందుకు ఇతరులు అంటే నీకు అసహ్యమో? ఎందుకంటే నువ్వు దీన్ని ధ్యానించడంలో నువ్వు ఎవరో ఉన్నావు యేసు ప్రభులో. నువ్వు ధ్యానిస్తాడే దీనిలోనే. ఆమె ఇట్లనే, ఈమె ఇట్లనే. నీకు మాట చెప్తున్నా, ఒక సిగ్నల్ చెప్తున్నా మీకు ఈరోజు. నువ్వు ఆత్మానుసారంగా నడుస్తున్నావా, శరీరానుసారంగా నడుస్తున్నావా అనే దానికి గుర్తు చెప్తున్నా. 1 word ఆన్సర్. నువ్వు ఎప్పుడు నవ్వుకుంటూ జీవిస్తావు ప్రతి మనిషి ఎదుట. నువ్వు వంకాయ మాదిరి ఆల్వన్నావు అనుకో, ఎందుకంటే నీ మైండ్లో ఏముందో ముఖంలో అదే వస్తుంది పిల్లరా. నేను చెప్తున్నా మీకు, ఇది నిజం. నేను ఎప్పుడు నేను ఛాలెంజ్ చేసుకుంటా ఉంటా ఈ విషయంలో. అందరితో నవ్వుకుంటా మాట్లాడుతూ ఉన్నావు. ఏ మనిషి కనపన్నా నువ్వు మాట్లాడకుండా ముఖం తప్పించుకుంటా నువ్వు పొలిటికల్ మైండ్లో ఉన్నావు అనుకో, నీ దేవునిది తప్పు లేదు. నేను అది మీరు అర్థం చేసుకోవాల్సిందే. ఆ పవర్ అంతా నీ వెనకాల ఉంది. నువ్వే దాన్ని రిజెక్ట్ చేస్తావు, ఎందుకంటే నువ్వు దీంట్లో నడుస్తున్నావు కాబట్టి. చాలామంది క్రైస్తవులు చూశాను, నాకు బాధ వేస్తుంది వాళ్ళు చూసి. ఏమని? అట్లా బాధ కాదు, పాపం అర్థం కాదు పౌల్లాగా. ఎందుకు అర్థం కాదు వీళ్ళకి? ఎవరు చూసినా శత్రువు వాళ్ళు కొంతమంది క్రైస్తవులకి. అంటే ఈడ మన చర్చిలో కొంతమంది ఉన్నారు, బయట కూడా ఫ్రెండ్స్ కలుస్తాను, వాళ్ళతో నేను మాట్లాడిన 20 ఏళ్ళ. వాళ్ళ ముఖం చూడన్నాం, వీళ్ళ ముఖం చూడన్నాం. ఆమె ఇది సమస్య, వాడు ఇది సమస్య. నువ్వు ఎందుకురా బతుకుతావు ఈ భూమి మీద? ఎంత ఆనందంగా బ్రతుకి తెలుసా రాజు? ఎంత ఆనందంగా బ్రతుకు పాపము. హలో, ఐ టెల్ యు బేటా, క్రైస్తవ జీవితం ఏందో తెలుసా?
ప్రతి క్షణం జాయ్లో బ్రతికే జీవితం, రిజాయిసింగ్. ఎవరితో కలిసి నవ్వుకుండా మాట్లాడచ్చు నువ్వు. నీలో అంటారే అది ఆనందం బబ్లింగ్ కాల నీలో ప్రతి మనిషి ఎదుట. ఎందుకంటే నీకు శత్రువే లేడు. నీకు అనిపించచ్చు వీడు నా శత్రుడు, నాకు చెడ్డ చేస్తాడు. ఎవడు ఏం చేయలేడు నీకు ఈ సృష్టిలో. నువ్వు దేవుని కనుగుడ్డువే, కన్ను పాప వల్లే నిన్ను కాపాడుతాడు ఆయన. తెలియక మనము కష్టతరమైన బ్రతుకు బతుకుతూ ఉంటాం. నేను చెప్తున్నా ఈరోజు ఇక్కడ నుంచి అది ఏమంటారు దాన్ని, టెస్ట్ ఏం తెలుసా? నువ్వు ఆత్మానుసారం నడుస్తానవో లేకుంటే శరీరానుసారం నడుస్తానవో, నువ్వు అందరితో ఆనందంగా ఉంటావు. ప్రతి ఒక్కరితో నవ్వుకుంటూ ఉంటావు. శివాజీ మాదిరే. శివాజీ నవ్వుతాను ఎట్లా అంటాను. శివాజీ అర్థమవుతుందమ్మా రెడబ్బా, ఎందుకు సీరియస్గా చూస్తాను నువ్వు? అందుకే ఇంకా ఎవరైనా సీరియస్ చూసారని నవ్వు బ్రదర్ అని చెప్పాలి మీరు. సిస్టర్ నవ్వండి సిస్టర్, కొద్దిగా ప్లీజ్ నవ్వండి అని చెప్పండి. ఇంక నుంచి ప్లీజ్ నవ్వండి అని చెప్పండి. పళ్ళు కనపడతా ఉండాలి ఏ చర్చిలోకి వచ్చినారు అందరు, లేకుంటే ఫోన్తో కొడతాను నేను, దీంతో మైక్తో. అర్థమవుతుందా? హలో, అది టెస్ట్ మీకు. ఓకే, మీరు ఆత్మానుసారం నడుస్తున్నారా శరీరానుసారం నడుస్తున్నారా అంటే రియలీ స్పీకింగ్ బ్రదరా, మీరు జోక్ కాదు నేను చెప్తాను అదే. ఎవరైతే ఆత్మానుసారం అంటే ఏంటి? ఏదో ఆత్మ దొబ్బుతాను అది కాదు, మళ్ళా కన్ఫ్యూజ్. వాక్యంని అనుక్షణం నువ్వు చెప్పుకుంటూ ఉంటావు. ఐఎమ్ ఏ బ్లెస్డ్ పర్సన్, ఐఎమ్ అనాయింటెడ్ పర్సన్, యాజ్ జీసస్ ఈజ్ సో ఐఎమ్ బ్యూటిఫుల్లీ మేడ్, ఐఎమ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై గాడ్, ఐఎమ్ ఏ డార్లింగ్ ఆఫ్ గాడ్, ఐఎమ్ ఏ హెవెన్లీ బీయింగ్, హెవెన్ ఈజ్ లుకింగ్ అట్ మీ. స్వర్గానికి ప్రియుణ్ణి నేను, ఎందుకంటే నేను యేసయ్యకు పుట్టిన డార్లింగ్ని. ఎవ్రీ బ్రెత్ నాకు బెదిరికం లేదు. నువ్వు ఎందుకు బెదిరికం ఉన్నావు? ఎందుకు అప్పుల్లో ఉన్నావు? ఎందుకంటే ముత్తుటు మీ ఇంటి చుట్టూ తిరుగుతుంది. పోనీ మీరే తిరుగుతారు ముత్తుడు చుట్టూ. కొద్దిగా తగలని చెప్తాను మీకు పిన్ను. 24 ముఖం ఉందా? ఏం బ్రదర్ మీకు తెలుసు బ్రదర్, ఇట్లే పెట్టుకొని అంతా ముఖమంతా, రే ఏం మనిషిరా నువ్వు అని నేను చెప్పండి. నీకు కొద్దిగా మారిపోతానైనా దయ తలచావు. ఆ రక్తాన్ని కార్చి నిన్ను ఇంత ధనికుణ్ణి చేస్తే ఏం చెప్పాలి అనుక్షణం? నా దేవుడు, నా దేవుడు తన స్వర్గపు ధనిధి నుంచి, ముత్తుడి నుంచి కాదు, తన స్వర్గపు ధనిధి నుంచి నా ప్రతి అవసరత. అందుకే నేనేం చేశాను అమ్మా, ఏం చేశాను? కన్నపంలో అందరితో ప్రేమతో మాట్లాడతా. బాగున్నారు బ్రదర్, ఎలా ఉన్నామంటే ఏం చెప్పాలా? నీకేం తెలుసు బ్రదర్ అనొద్దండి. ఇంక నుంచి ఫుల్ అసలుకి మేము గ్లోరియస్గా ఉన్నాం బ్రదర్. నేను విన్నాను కదా బ్రదర్, మీకు ఏదో బ్యాంకులో అప్పు ఉందంటే, నా దేవుడు అది చెప్పాడు. ఆడే ఆగు అని చెప్పి, నా దేవుడు తన స్వర్గపు ధనిధి నుంచి నా అవసరం తీర్చాడు. ఆయన చెప్పాడు అప్పు ఇచ్చేవాడినిగా చేస్తాను కానీ అప్పు తీసుకున్నాను చేయను. ఆయన పద్ధతి అదే. అది ఆత్మానుసారంగా బ్రతకడం అంటే. నువ్వు 24 గంటలు వాళ్ళు ఇట్లండ్రి, పాస్టర్ ఇట్లనే, పాస్టర్ ముక్కు బాగలే, ఏళ్ళు బాగలే, హలో ఆమె అద్దాలు బాగలే, నన్ను చూసి అనే, నాకు అన్నకి కూడా రావడంలే. కానీ ఏం చెప్తానో మీరు అర్థం. కొంతమంది ఇదే అస్సలు నవ్వరు ప్లరా. అది నిమ్మకాయ జ్యూస్ తాత ఎట్లుంటుంది, పుల్లగా జ్యూస్ అయితే ఇట్లా పెడతారు కదా. సరే అప్పుడు తాగినప్పుడు పెట్టు బాగానే ఉంది, కానీ 24 hours అట్లా పెట్టుకో. ఏం భారం నీది? ఏం భారం? అరే అంత భారం దించేశాడు కదా రైనా, ఇంకేం భారం నీకు? కొంతమంది ఇట్లా అయిపోతుంటారు, యాడికి పోతారు, ఇట్లా తెలుసు బ్రదర్ నా భారం. ఆగు ఏల్ చర్చలో ఆగు. అందుకే చెప్పాను, నవ్వు కూడా నువ్వు ఎవరైనా ముందు పోయినా నవ్వలేదనుకో, నువ్వు వెంటనే ఆలోచించాలని నేను ఏదో తప్పు జరుగుతాను నాతో అని. ఓకే, నీ రియల్లీ స్పీకింగ్ అలా ఇదే నిన్ను ఆపుతాండి. ఇదే దేవుడు కాదు. దేవుడు దిగకి రెడీగా ఉన్నాడు నువ్వు దయ్యం దగ్గర పోయి చెప్పినప్పుడు. కానీ నువ్వు ఇంకో దయ్యం పట్టుకుంది నిన్నే.
ఏం దయ్యము? వాళ్ళిట్లా వీళ్ళిట్లా, వాళ్ళు ఈర్లే నాకు వీళ్ళకి. అమ్మా నాకు చెప్పండి, నేను చెప్తాను వాళ్ళకి. వాళ్ళు సరిపోదు, వద్దు వద్దు. నేను చెప్తున్నా, ప్రేమ మయుడై ఉండాల మీరు. నేను ప్రేమించలేకపోతున్నారా? ఈజీ వే చెప్తాను కదా. నువ్వు అనుక్షణం చెప్పాలా, దేవుళ్ళ ప్రేమిస్తా, దేవుళ్ళ కనికరిస్తా. ఎందుకంటే దేవుని పుట్టి ఉన్నా. నేను ఆదాము సంతానాన్ని కాదు, యెహోవా దేవుని సంతానాన్ని. యేసయ్య లోపల నుంచి వచ్చిన నా జీన్స్. నేను ఆ జీనోలాజీకి సంబంధించిన వాడిని. నా జీన్స్ ఎవరి మీద కోపం చూపవు, ఉగ్రత చూపవు, ద్వేషం చూపవు, పగపట్టవు. నా జీన్స్ మనిషిని దేవుళ్ళ ప్రేమిస్తాయి. మనిషి చేసిన పాపాలని వీపు వెనక్కి రిజరేసుకుంటాయి. నా జీన్స్ ఇవి చేవి. ఏదైనా చెప్పేసిపోయి భార్యకి చెప్పేది, భర్తకి చెప్పేది, వాళ్ళకి చెప్పేది, వీళ్ళకి చెప్పేది, తంటాలు పెట్టేది, ఇవన్నీ దురాత్మల అలవాట్లు. బైబిల్ చదువుకోండి, 3వ అధ్యాయం యాకోబు గ్రంథం 3:14. ఇది ఆ జ్ఞానం కాదు, పైనుంచి వచ్చిన జ్ఞానం కాదు. ఇది దయ్యాల జ్ఞానము. కొట్లాడేది, పగ పెట్టేది, మాట్లాడుకొని ఉండేది, ద్వేషం పెట్టేది, వాళ్ళకి చాడీలు పెట్టేది, లేనిపోని కలిపి ఉన్నా చెప్పకూడదు. నేను ప్రార్థన చేయాల. నువ్వు నేను యేసయ్య జీన్స్ కలిగిన వాళ్ళము. అప్పుడు చూడండి, మీరు ఎక్కడ పోయినా ప్రజలు అంటారు, అయ్యా నువ్వు వస్తేవి మా జీవితాలు మారిపోయినాయా. అయ్యా డాక్టర్ దగ్గర పోతే మీ ఎక్కడ పోయినా కానీ మా రోగము నువ్వు వచ్చి ప్రార్థన చేస్తూనే మా జీవితం ఆ క్షణంలో మారిపోయిందయా. కారణం ఏమో తెలుసా? నువ్వు దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్న బిడ్డవి కాబట్టి. అది ఆత్మానుసారం నడవడం. అక్కడ మనము జాగ్రత్తగా ఉండాలి. నీకు ఆ సాక్ష్యం ఇంటికి పోయి వినండి. అది దయ్యాల పని ఇదే, ఒకే ఒక పని. నీలో పగ, ద్వేషము, కొట్లాట్లు, మాట్లాడుకోకుండా ఇవి రేపడమే. అందుకే చెప్తున్నా, టెస్ట్ ఏమో తెలుసా? నువ్వు అందరితో నవ్వుకుంటూ మాట్లాడాలా. కనపడతానే నవ్వాలను, పండ్లు చూపిల్లా అందరికీ. అప్పుడు నువ్వు ఏం నడుస్తానో ఆత్మానుసారం నడుస్తాను. ఇంకా లెక్కేసుకో, ఇంకా నుంచి నువ్వు పండ్లు ఇట్లా పేసుకొని పోతాన్నావు అనుకో, ఫినిష్ నువ్వు. ఓకే, యాడున్నాం మనము? సి నిజం పిల్లరా. సి నేను స్మిత్ వస్తుంది ఒక సాక్ష్యం ఏంటా అంటే, ఆయన ఒక దయ్యం పట్టిన ఆమె దగ్గర తీసి రమ్మన్నారు ఆయనకి. ఆమెను ఏ క్రైస్తవుడు తీయలేదంట ఆమెలో ఉన్న దయ్యాన్ని. ఆమె రూమ్లో కట్టేసి చైన్లతో కట్టేశారు. ఆమెకు ఒక రూమ్లో పెట్టారు. గేట్, లైక్ బేడీలతో గేట్ వేసి ఆ టైపు. ఆమె రూమ్ నుంచి బయట రాదు, అన్ని సంకలు వేసి కట్టేశానంట. ఈయన్ని పంపించారు లోపల రూమ్లోకి. దయ్యం అనిందంట, ఎవ్వడి చేత కాలే నన్ను తీసేదానికే, నన్ను ఈమె నుంచి విడిపించేదానికే. నువ్వేం చేస్తావురా అనిందంట స్మిత్ విగుల్సత్ని. స్మిత్ విగుల్సత్ అన్నాడు, నేనేం చేయలేను, కానీ ఎవరైతే నన్ను పంపించారో ఆయన నామములో నేను ఇక్కడ నీ ఎదుట నిలబడుకున్నా. యేసు నామములో నేను నీ ఎదుటికి వచ్చి ఉన్నా. యేసు నామంలో ఈ వ్యక్తిని విడుదల చేయమన్నప్పుడు గిల్లి కూడా ఆ క్షణం ఉందే. ఎందుకు చెప్పు? నేను ఒక మాట అడుగుతాను మీకు. ముందు చూడండి, అనేక మంది ఆమె దగ్గర యేసు నామమే పెట్టింటారు. నా నామంలో పొమ్మని అంటారు. ఎవరన్నా పీల్చేస్తుంది అది. ఎవరన్నా చెప్తే మీరు అన్నీ ఏడైనా పోయి నా నామంలో వచ్చినా నేనని ఎవరు అన్నాం కదా. నేనంటే అందరూ యేసుప్రభు నామంలో అని అంటారు కదా. ఎందుకు పోలే అదే? ఎందుకు స్మిత్ విగుల్సత్ మాత్రం చెప్పినప్పుడు పోయింది అది? ఎందుకంటే స్మిత్ విగుల్సత్ ఒక మాట అంటాడు, నేను అరగంట సేపు ప్రార్థన, ఐ డోంట్ నో ఏమంటాడు, అర్ధగంట సేపు, ఎవరికి గుర్తుందా సెంటెన్స్ చెప్పున? అర్ధగంట సేపు కంటే ఎక్కువ ప్రార్థన, నాకు గుర్తొచ్చింది నేనండి. అర్ధగంట సేపు కంటే ఎక్కువ ప్రార్థన చేయను నేను. అర్ధగంట సేపు కంటే ఎక్కువ ఉండలేను నేను ప్రార్థన చేయకుండా. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? పాపం, నేను అర్ధగంట కంటే ఎక్కువ ప్రార్థన చేయను, అర్ధగంట కంటే ఎక్కువ ఉండలేను నేను ప్రార్థన చేయకుండా అని. న్యూస్ పేపర్ తీసుకెళ్తే ఆయన దగ్గర ఎవరు, రొనాల్డ్ బొంకెనా ఎవరు న్యూస్ పేపర్ తీసుకెళ్ళి గుర్తుంది ఎవరికన్నా? రొనాల్డ్ బొంకే అనుకుంటా. స్మిత్ వస్తే దగ్గరికి, ఐ డోంట్ నో, సారీ, పేపర్ తీసుకుని వెళ్తే కాదు ఎలన్, రొనాల్డ్ బొంక్ ఇంకా పుట్టలేదు అనుకుంటా ఆ టైంలో. రొనాల్డ్ బొంక్ కాదు కదా సరే, ఎలన్ అని పవర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఎలన్ పోతాంటే దేవుడు బ్రిడ్జెస్ సృష్టించాడు ఒకసారి, గుర్తుందా మీకు?
యాక్సిడెంట్ కాసింది, ఇట్లా తిరుగుతున్నప్పుడు బ్రిడ్జ్ లేదు, ఆడ కిందికి వెళ్ళిపోలా. దేవుడు బ్రిడ్జే సృష్టించాడు ఆయన కోసము. కిందికి కార్ బయటికి పోయిన తర్వాత చూసి బ్రిడ్జ్ లేదు వెనకాల. అంత పవర్ఫుల్ ఏఎల్ఎన్. శవం మీద పడితే శవం మీద ఆయన ఒకసారి న్యూస్ పేపర్ పెట్టుకొని పోయినాడు. యాడికి? స్మిత్ గుసైతే ఇంటికి. వాకిలు కొడతాను లోపల పోతానంటే స్మిత్ గుసారు ఏంది అదే అని. న్యూస్ పేపర్ సార్ అంటే ఆ దయ్యాన్ని బయట పెట్టి రాపోనాడంట. అర్థం కాలే మీకే? నువ్వు లోకంలో ఉండి వాళ్ళెట్లా వీళ్ళెట్లా ఆమె ఎట్లా ఈ బిజినెస్లో ఉంటే వాడు ఎఫెక్ట్ నిన్ను పవర్ వాడుకోనిడు వాడు. ఎందుకంటే దేవుని ఏం తప్పు లేదు, మాటకి చెప్తాను నేను. ఆ పవర్ నీలో ఉంది, ఒకసారి ఇచ్చేసాడు తీసుకోడు ఆయన. కానీ నీ మెంటల్ రిలము నీకు విశ్వాసంలో నడవనీదు. ఎందుకంటే దినమంతా ఈ బిజినెస్లో ఉన్నాను, ఏ శరీరానుసారం నడుస్తున్నాను. ఇంత సృష్టికర్తకు దేవుడు పవర్ ఆఫ్ వాటర్ నీకు నాకు ఇచ్చాడు. నువ్వు చేయలేనిది ఏంది లేదు బిడా. డాక్టర్లు చేతులు ఎత్తేసి కానీ నువ్వు చేతులు ఎత్తేకి లేదు. అసలు నీకు కాంది ఏంది లేదు, నీకు అసాధ్యమైంది ఏదీ లేదు. అందుకే యేసుప్రభుని నమ్ముట నీ వలన అయితే అన్ని సాధ్యమే. ఏ దయ్యమును తీసేది లేదు, నీ ఇంట్లో బీదరికం లేదు, నీ ఇంట్లో మరణం లేదు, నువ్వు దీర్ఘాయుతో తృప్తి, నువ్వు దేవుడి యొక్క జాయ్ని, ప్లెజర్ని, బ్లెస్సింగ్స్ని అనుక్షణం నువ్వు, నీ పిల్లలు, నీ కుటుంబం అనుభవిస్తారు. వన్ థింగ్ యూ హ్యావ్ టు డూ, డోంట్ వాక్ అకార్డింగ్ టు ఫ్లెష్. దినమంతా వద్దు, అనుక్షణం నేను దేవుడితో కలిసి జీవిస్తాను, దేవుడు నాలో ఉన్నాడు, దీవించబడిన దాన్ని నేను, నాకు ఏం కొదవలేదు. నేను ఇక్కడ నువ్వు టీచర్, నేను ఉండేది దీవించడానికి ఆ టీచర్ జాబ్ ద్వారా. నాకు ఏం కొదవా? అమ్మ రాష్ట్రపతి ప్రధానమంత్రి కొడుకు అనుకుంటాడా ఏం తింటామో ఏం తాగుతామో, రేపొద్దున బట్టలు ఎట్లా ఏమో, రేపు వారం ఆటికి బోలా డబ్బులు ఉంటాయిలే, వాళ్ళకుంటుందా చింత? పోనీ బిల్ గేట్స్ కొడుకుంటుందా ఏమన్నా చింత? అరే వాళ్ళకే చింత. బిల్ గేట్స్ అంటే కోట్ల రెట్లు గొప్పోడు మీ నా డాడీ. అన్నీ ఇచ్చేసినాడు ఆల్రెడీ, భక్తికి జీవం కాసినట్టు. స్టాప్ చేస్తాను నేను ఆల్రెడీ, చాలా చెప్పాలా. రేపు వారం ముందు మనకి ఎక్కడ నువ్వు యేసు ప్రభు పేరు తీసుకుంటావో అక్కడ ఆయన ప్రెజెన్స్ వస్తుంది. అక్కడి నుంచి ఇక్కడికి వస్తాడు ఆయన. నువ్వు పేరు తీసుకున్నాడు అంతా అని ఆయన ప్రెజెన్స్ వస్తుంది, ఆయన పవర్ వస్తుంది, ఆయన అథారిటీ వస్తుంది. ఈరోజు ఎందుకు అవి మనము ఫిజికలీ చూడలేకపోతున్నామంటే మన యొక్క పొరపాటు. ఓకే, స్టాప్ చేస్తామా? మీకు నాకు పవర్ ఆఫ్ వాటర్ని ఇవ్వబడింది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. తండ్రి, ఈ బైబిల్ స్టడీలో మేము పవర్ ఆఫ్ వాటర్ని గురించి నేర్చుకుంటా ఉన్నాం. గొప్ప గొప్ప విషయాలు మాకు మీరు బోధిస్తున్నారు. మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు. కాబట్టి ఒక్క విషయాన్ని నేను ఈ సంఘం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి తండ్రి, ప్రేమను మేము వదులుకోకూడదు తండ్రి. ప్రేమ నుంచి మేము దూరం కాకూడదు నాన్న. అయ్యా, నీ వాక్యం చెప్తుంది స్వామి, ప్రేమ లేకుంటే మా జీవితము వ్యర్థంగా తయారవుతుందని, విశ్వాసం మా జీవితంలో పని చేయదని. ప్రభువా, ఇక్కడ కూర్చున్న బిడ్డలు అనుక్షణము ఆత్మానుసారంగా జీవించుదురుగాక. ఆ మాంత్రి గురించి మేము విన్నాం, నిజం అది వాక్యానుసారంగా చూస్తే. దురాత్మలు ఇప్పుడు ఏం చేస్తా అంట, ఎప్పుడు కొట్లాడాలా, ఇతరుల గురించి అసహించుకోవాలా, మాట్లాడకూడదు, అలగాల, చెడ్డ చెప్పాలా, చాడీలు చెప్పాలా, పాలిటిక్స్ వాడాలి. ఇవన్నీ దయ్యాలు. ఎందుకంటే మేము పవర్ వాడుకోకూడదని. తండ్రి, మేము ఎవరు వాని చేతుల్లో పడకుండా అపవాదికి చోటీకుడి, వాడిని ఎదురించుడి, వాడు పారిపోతాడన్నారు తండ్రి. మీరు ఆ యొక్క వాక్యానుసారం ముందుకెళ్ళడానికి సాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఏమా